చిరంజీవి గారు లేకునుంటే హూ ఇస్ పవన్ కళ్యాణ్? నేను ప్రజల నుంచి వచ్చిన, నేను ఎవరి పేరు వాడుకోలేదు, నువ్వు మీ అన్న పేరు చెప్పుకొని వచ్చిన. కుల్లం కులా విత్ జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అధికార పార్టీకి వచ్చినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఏది మాట్లాడినా కరెక్టే. అధికార పార్టీలకు వచ్చిన తర్వాత 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. నేనేది మనసులో పెట్టుకోను, ఓపెన్గా మాట్లాడతాను. ఆ పుట్టుకతో వచ్చింది నా సాగుతో పోతుంది. 10 మందిని మీరు గ్యాదర్ చేసుకుని ఐటీసీ కోహినూరులో కూర్చొని సీఎం గారికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటిది? తప్పేముంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఎందుకు మాట్లాడొద్దు? ఏం తప్పు మాట్లాడినామా? తిరుపతి లెటర్స్ విషయంలో ప్రశ్నించే స్థాయి అన్న మీది. నేను ఒకటి మిమ్మల్ని అడుగుతా, ఇండియాలో పేదవాళ్ళ స్థాయి కూడా సీఎం లెవెల్. ఎక్కువ ఉండిలో మనీ వేసేది తెలంగాణ వాళ్ళే. మరి పవన్ కళ్యాణ్ గారితో ఏ వాడు ఓడో తెలియదు నాకు, కానీ ఓడో తెలియదు, వాళ్ళు ఇచ్చిపెట్టేది. నువ్వు తెలంగాణ ఉన్నా కాదా? నీ కళ్ళు నరకిస్తానంటే కూడా నువ్వు ఊడుకొని ఉంటావా? తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, ఉంటుందని, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఒక మాట పవన్ కళ్యాణ్ వచ్చి అంటే బై మిస్టేక్గా నోరు జారి నేను మాట్లాడిన అంటే అయిపోతుంది కదా. అంత స్ట్రిక్ట్గా నేనే గొప్ప. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫ్యాన్స్ ఏమైనా తిడతారా? బాగా తిట్లు పడ్డాను మీకు. ఏమవుతుంది చెప్పు? తిట్టుకొని వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఒక్కటే చెప్తున్నా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మీరు ఏమనుకుని మీరు తిడితే నేను భయపడతా అనుకుంటున్నా? మంచి విష్ణుతోటి ఏందన్నా మళ్ళా ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే ముందు రాజకీయ నేతలు ఎలాంటి పరీక్షలు చేసుకోవాలో అని కూడా తాను ఆలోచిస్తున్నానంటూ మంచు విష్ణు రాసుకొచ్చారు. అనవసరంగా హీరోని చేసిరన్నా అంటే హీరో కాదు ఆయన. భక్త కన్నప్ప మూవీ తీసిండు, నువ్వు హీరో కాదంటే ఎట్లా? నిజంగా చెప్పు. వాళ్ళ నాయన పార్టీ సారీ మూవీలో లేకుండా ఈయన సినిమాలో తీసుకుంటున్నాను ఎవరన్నా? ఏమనుకుంటున్నాను పొలిటీషియన్స్ అంటే పిచ్చోళ్ళమ్మా మేము? ఏమంటారు ఫ్యాన్స్ బేస్ అంటారు. ఫ్యాన్స్ గేట్ నుంచి లోపల రానియరు. మా కార్యకర్తలు వచ్చి మా పక్కన కూర్చుంటారు, మాతో భోజనం చేస్తారు. వాళ్ళు ఫ్యాన్స్ దగ్గర రానియరు. మళ్ళీ ఫ్యాన్స్ వల్లనే కదా వాళ్ళ పైసలు వచ్చేది. తమ్ముళ్ళనే ఇళ్ళకి ఎలగొట్టినవారు కూడా మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది. అది మా పరిస్థితి. అన్న మీ హెల్త్ మినిస్టర్ ఎవరన్నా? దామోదర్ రాజనరసింహ గారు. ఓకే. బీకామ్లో ఫిజిక్స్ మంచిది కాదు. నేను మీ సొంత గ్రామంలో బీజేపీ గెలిచిందంట కదా. ఆయన నావాడే కదా. నీ ఓడో నా ఓడ కాదు. యూ డోంట్ జస్ట్ మీరు కవర్ చేయకండి. ఈ గవర్నమెంట్లో మీ పనులు కన్నా అపోనెంట్ ఫాలోవర్స్ పనులు అయిపోతున్నాయండి. జస్ట్ ఎస్ ఎస్ అన్న. ఎస్ అన్నో కాదు, ఆన్సర్ ఇవ్వాలి. ఉట్టి ఎస్ నో అంటే పబ్లిక్ ఏం తెలుస్తుంది? ఎవరు మాట్లాడింది? పిచ్చావాడు ఎవడు మాట్లాడింది? బెంజ్ కార్లో వెళ్ళి మీరు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళంట కదా. బెంజ్ కార్లో పోయి ఎస్ బెంజ్ కార్లో వెళ్ళి ఫ్రూట్స్ అమ్మారు మీరు. అమ్మొద్దా? రైతు బిడ్డని మా నాయన పండించిండు. ఒకవేళ మీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే? ఒకవేళ అనేది ఉండదు, ఇంకా క్వశ్చన్ ఉండదు అక్కడ. ఒకవేళ అనేది ఉండదు మీకు. నో సెకండ్ థాట్, ఓన్లీ వన్ థాట్. ఏ తప్పు ఒప్పు అయినా కూడా అది అధికార పార్టీలోని కూడా ప్రశ్నించే వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్న. ఆయన దేవుడు, అయినా ప్రజలకి పేదవాళ్ళకి దేవుడు. ఆయనతో ఆయన గోటి వరకు కూడా మేము అంతవరకు కూడా రీచ్ కాలేదు. ఇంకా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారితో పాటు నెక్స్ట్ వినిపించే పేరు చర్చల అనిరుద్ రెడ్డి, ఆ తర్వాత జూపల్లి అరుణ్, మన్న జీవన్ రెడ్డి గారికి మీకు ఎట్లుంటుంది? కొంచెం మా కాన్స్టిట్యున్సీ కదా, నవాపేట మండలం మా కాన్స్టిట్యున్సీ. నాకు సపోర్ట్ వెల్ విషర్. సింగిల్ వర్డ్ అబౌట్ సీఎం మన ఆయన మీద నాకేం తెలుసు? ఆయన వెనకాల ఉన్న కబ్జాల గురించి చెప్పమంటే చెప్తా. ఏమేమి కబ్జాలు చేసిండు. నేను ఏదైతే ఓపెన్గా మాట్లాడుతున్నా అది స్టేట్ న్యూస్ అవుతుంది. ఏం చేయాలి నేను? నమస్తే అన్న. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బికాస్ ఎప్పుడో 4 years బ్యాక్ ఇంటర్వ్యూ అడిగితే ఇప్పుడు ఇచ్చినాను. సో దానికి లాంగ్ థ్యాంక్ యూ అన్న. లాంగ్ థ్యాంక్ యూ అన్న మీకు. ఇప్పుడు 4 years బ్యాక్ ఐ వాజ్ నథింగ్. దట్స్ వాట్. ఈరోజు జడ్చర్ల ప్రజల వల్ల ఒక ఎమ్మెల్యేగా నీ ముందున్నా. మీరు ఒక జడ్చర్ల ఎమ్మెల్యే కాదన్న, స్టేట్లోనే ఒక సెన్సేషన్ అన్న. ఇప్పుడు మీరు
మరి చాలా మందికి తెలిసింది ఏంటిది, మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు యు ఆర్ జస్ట్ ఎ కామన్ మ్యాన్, ఒక సమస్యల మీద పోరాడే వ్యక్తిగా. అప్పుడు మీరు ఆస్పిరెంట్ లిస్ట్లో కూడా లేకుండే, కానీ అప్పుడే మిమ్మల్ని నేను అనుకున్నాను రైట్ ఫిగర్ అని మిమ్మల్ని అప్పుడే అనుకున్నాను, అందుకే అప్పుడే మిమ్మల్ని టచ్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేకపోయింది. బట్ తర్వాత ఒక జడ్చల్ ఎమ్మెల్యే, ఒక స్టార్ అనిరుద్ రెడ్డి గారితో ఈరోజు ఇంటర్వ్యూ. సార్ కుల్లం కులా విత్ జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. సో నాకు తెలిసి ఈ మూమెంట్ కోసమే దేవుడు ఆ రోజు ఆపినాడు అనుకుంటాను ఇంటర్వ్యూ. అందుకే ఎట్లా రాసుంటే ఎట్లా జరుగుతుంది, మన చేతిలో ఏముండదు. ఆనెస్ట్లీ అన్న, మీరు యు ఆర్ సంథింగ్ వెరీ స్పెషల్ అన్న అమంగ్ ఆల్ దిస్. ఈ నాకు 400 ఇంటర్వ్యూస్ అయి ఉండొచ్చు, ఐ నెవర్ క్యాల్కులేట్. ఈ ఇంటర్వ్యూలలో మీరు ఎందుకు స్పెషల్ అంటే, ఆనెస్ట్లీ స్పీకింగ్, కుల్లం కుల చెప్తున్నాను, ద ఓన్లీ వన్ ఎమ్మెల్యే. రోహిత్ ఇది అడుగు ఇది అడగకు అని కొన్ని పాయింట్స్ పెడతారు నా బౌండరీ. గుండెమే చేసి చెప్తున్నా, యు ఆర్ ద ఓన్లీ వన్ ఎమ్మెల్యే అన్న. ఎవరు ఒక్క దగ్గర కూడా రోహిత్ చూసుకో, ఈ దాన్ని టచ్ చేయకు, ఇది టచ్ చేయి, దాని జోలికి పోవద్దు అని ఒక పాయింట్ నన్ను రిక్వెస్ట్గా అడుగుతారు. కానీ మీరు గ్రౌండ్లో ఇచ్చిపెట్టి నువ్వు ఎంత ఉక్కుతో ఉరుకోమంటున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్ రోహిత్, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అన్నారు. సో అట్లా అడుగుతే ఇంకా నేను చెలరేగిపోతాను అన్న మీ విషయం. నా లైఫ్ అనేది ఒక వైట్ పేపర్, నా తెల్ల పేపర్ నాది. నా పైన ఏంది బ్లాక్ స్పాట్స్ ఏం లేవు. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కానీ నేను దానికి ఒప్పుకుంటాను. ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేయనప్పుడు నేను ఒప్పుకోను. తెలిసి తెలియకుండా కూడా ఏదైనా రాజకీయ నాయకుడు మనం తప్పు చేసినా కానీ ఏదైనా చెప్పినా కానీ కూడా, ఒకవేళ నా తప్పు కానీ నా సైడ్ ఉంటే నేను డెఫినెట్గా పబ్లిక్ ముందు పోయి తప్పు జరిగింది క్షమించండి అని అడిగే మనిషిని నేను. ఎస్ అన్న, నాకు తెలిసింది, నేను పాలిటిక్స్ చూసినప్పటి నుంచి అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తన వాయిస్ తను వినిపించేవాడు. ఏ తప్పు ఒప్పు అయినా కూడా అది అధికార పార్టీలోనే కూడా ప్రశ్నించే వ్యక్తి పీజీఆర్ సాబ్ అన్న. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అధికార పార్టీ అయినా తప్పు చేసి నిలదీసేవాడు, అసెంబ్లీలో అయినా ఎక్కడైనా నిలదీసేవాడు పీజీఆర్ సాబ్ అన్న. దాని తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్న, చాలా అగ్రెసివ్ అన్న. ఇప్పుడు యంగ్స్టర్, ఒక ఫస్ట్ టైమే మీరు కంటెస్ట్ చేసి గెలిచిన వ్యక్తి అనిరుద్ రెడ్డి. ఇట్లా అంటే ఐ మీన్ హౌ ఇట్ పాసిబుల్ అన్న. అంటే ఇప్పుడు నేను ఇది చాలా గర్వంగా చెప్తున్నాను, ప్రతిపక్షమైన కూడా అధికార పక్షమైన ప్రశ్నించే గొంతు మీరు ఒక యంగ్స్టరే ఉండి ఏం ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాస్త లాస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారన్న మీరు? ఇప్పుడు నేను పీజీఆర్ గారు అంత పెద్దవాడిని అయితే కాదు, ఆయన దేవుడు, ఆయన ప్రజలకి పేదవాళ్ళకి దేవుడు. ఆయనతో ఆయన గోటి వరకు కూడా మేము అంతవరకు కూడా రీచ్ కాలేదు. ఇంకా మేము ఏదున్నా కానీ ఇష్యూస్ బేస్డ్ ఏదైతే పబ్లిక్ అవసరమో, రాజకీయ నాయకులు ఎట్లుండాలంటే పబ్లిక్కి ఏం అవసరం ఉండేది అంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం. నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, నన్ను గెలిపించినారు జడ్చల ప్రజలు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నాయి అనేది మనం ముందుకు తీసుకెళ్ళి అవి సాల్వ్ చేయాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతుంటేనే ఈరోజు అది సెన్సేషను, అది ఇది ఎందుకు మాట్లాడుతుంటాను. నేను ఏదున్నా కానీ ఇట్ ఈస్ బేస్డ్ టు పబ్లిక్. వాళ్ళ మంచి కోసమే నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ కోసమే నేను మాట్లాడుతాను. అంటే ఇప్పుడు పీజీఆర్ సాబ్ అట్లా ప్రశ్నించింది కాబట్టి ప్రజల దేవుడు, ఒక మాస్ లీడర్ అయినాడు. అట్లే రాజగోపాల్ రెడ్డి గారు కూడా వాస్తవాలు మాట్లాడడంలో ఆయనలో ఒక మాస్ లీడర్ కనబడిపోతున్నారు. మీరు కూడా అదే యాంగిల్లో, ఎందుకంటే కోమటిరెడ్డి ఫ్యామిలీతో మీకు అత్యంత సన్నిహితం. ఇన్ఫ్యాక్ట్ మీరు శిష్యులు కూడా తన వాళ్ళ మీకు టికెట్ రావడం కూడా జరిగింది. సో మీరు వాళ్ళలాగా మీరు ఫాలో అవుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి లాగా? నేను ఒకరిలాగా నేను ఇమిటేట్ చేయడం కానీ ఒకరి దగ్గర నేర్చుకోవడం అనేది కానీ మాత్రం నా దగ్గర ఉండదు. నేర్చుకోవడం నేను ఏందనేది, నేను చదువుకొని వచ్చినాను, నేను జాబ్ చేసాను, నా ఎక్స్పీరియన్స్తోని ఏదైతే ప్రజలకు పోయి నేను మాట్లాడితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏది ఉన్నా కానీ నాకు చెప్పడం జరిగితే దానిపైన నేను మాట్లాడతాను తప్ప ఎవరో చేసిన దాన్ని నేర్చుకోవడము, వాళ్ళ దగ్గర నుంచి ఇమిటేట్ చేయడం మాత్రం నేను ఎట్లయితే ఉన్నానో నేను అట్లనే ఉంటాను. సార్ దీనివల్ల మీకు ఏమైపోతుంది అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాస్త లాస్ట్ టైం ఎమ్మెల్యే అయిపోతారు అనుకుంటారా మీరు? ఎందుకంటే నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వరు కదన్నా. ఇప్పుడు మీరు అధికార పార్టీకి వచ్చినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఏది మాట్లాడినా కరెక్టే, అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, దాని ఇష్యూస్ని పెద్దగా మీడియా సైడ్ పోకుండా దాన్ని చర్చించుకొని తగ్గించుకొని పోవాలి. కానీ మీరు అధికార పార్టీకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి అధికార పార్టీకి సంబంధించిన మంత్రులని, ముఖ్యమంత్రులని, మిగతా ఎమ్మెల్యేని మీరు ప్రశ్నించడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారన్నా? ఇబ్బందికరమైనది కాదన్నా? మనకి డెమోక్రసీ ఉందా? మీరే ఒక లీడర్, టీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో మీరే లీడ్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా. నేను ఒకటి అడిగాను, వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? అపోజిషన్ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? నేను ఏం మాట్లాడుతున్నాను, పబ్లిక్ కావాల్సింది మాట్లాడుతాను. అయినా కానీ ఏది ఇబ్బందిగా ఇబ్బందిగా నేను మనసులో పెట్టుకోను, ఓపెన్ గా మాట్లాడతాను. ఆ పుట్టుకతో వచ్చింది నా సాగుతో పోతుంది.
నేను అన్ని మనసులో పెట్టుకొని ఏది పట్టుకో నువ్వు ఏదని చెప్పి ఓపెన్ గా మాట్లాడతా నేను. అరే ఇంత ఓపెన్ ఏది పడుతుంది ఓపెన్ గా మాట్లాడతారా? ఏది ఉన్నా కానీ ఏం రహస్యాలు ఉంటావా మీకు? ఏం రహస్యాలు ఉంటాయి మనకి ఏమున్నాయి అని రహస్యాలు? ఏదన్నా ఓపెన్ పబ్లిక్ గురించి ఏ ఇష్యూస్ పైన నేను పార్టీకి అగేన్స్ట్ గా పోయినా చెప్పండి. ఏది పార్టీకి అగేన్స్ట్ గా పోయినా చెప్పు, ఒక ఇష్యూ చెప్పండి. రైట్, మంచిగా ఇప్పుడు 10-15 మంది ఎమ్మెల్యేలు, ఒక యంగ్స్టర్ కొత్తగా గెలిచిన ఒక యంగ్స్టర్ ఎమ్మెల్యే చెప్తే 10 మందిని మీరు గ్యాదర్ చేసుకొని ఐటీసీ కోహినూరులో కూర్చొని మీరు చర్చలు జరపడంలో దాంట్లో అంతర్యం ఏమేంటిదన్న? గవర్నమెంట్ వ్యతిరేకంగా మీరు మాట్లాడడం ఏంటిది? సీఎం గారు వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటిది? ఐటీసీ కోహినూర్ ఎక్కడుంది? దుర్గం చెరువు పక్కన సిటీలోనే ఉంది కదా. అవును, ఫామ్ హౌస్ బయట సీక్రెట్ కాదు కదా. ఎక్కడ కూర్చున్నాం? అక్కడ కింద డైనింగ్ హాల్ లోనే కూర్చున్నాం కదా. అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గర కూర్చొని డైనింగ్ చేసుకుంటూ మనం డిన్నర్ చేసుకుంటూ మనం ఇష్యూస్ గురించి మనం మాట్లాడి ఇవి ఇష్యూస్ ఉన్నాయి, మనం పోయి సీఎం గారితో మాట్లాడాలని చెప్పడం తప్ప మేమేమన్నా వ్యతిరేకంగా పార్టీకి ఎలక్టెడ్ ఎమ్మెల్యే అంటే అంత ఈజీగా చెప్తే 10 మంది రావడం అందరితో నేను మంచిగా ఉంటాను, ఆల్ ఎమ్మెల్యేస్ తో మంచిగా ఉంటాను, అందరు నన్ను లైక్ చేస్తారు. వాళ్ళ నిధులు వాళ్ళు మాట్లాడుకోరా? మీరు చెప్తేనే వాళ్ళు అంటే ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు అనేది కాదు, ఒక్కొక్కరు ఐడియాస్ ఇష్యూస్ ఏమున్నాయి, మన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అవసరం మనకి, ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ మనం ఎక్కువ అడుగుదాము. అప్పుడు ముందు 2 crores అట్లుండేది, 5 crores దానికా కానీ ఎవ్రీ ఇయర్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినారు. 25 crores ఎవ్రీ ఇయర్ ఇస్తే మేము విలేజెస్ పోతే మేము ఏమన్నా ఇమీడియట్ గా ఏమన్నా అలాట్ చేయాలన్నా కానీ ఫండ్స్ మాకు ఉంటుంది, ఎమ్మెల్యేస్కి ఇవ్వాలని చెప్పేసి మేము డిస్కస్ చేసినాము. దాని తప్పేముంది? అది ఓపెన్ గా చెప్తున్నాను కదా, కలుస్తామని. ఒకవేళ నేను తప్పు మొన్న రీసెంట్ గా మళ్ళీ 5 కోట్లు ఇచ్చింది కదా, 10 కోట్లు ఇచ్చిండు, ఇప్పుడు 5 కోట్లు చర్చించిన చర్చలు విఫలమైన సక్సెస్ కదా, 5 crores ఇచ్చింది కదా. ఇప్పుడు ఏమైనా కావాలి అంటే జడ్చల్ ఎమ్మెల్యే మీటింగ్ అయితే సక్సెస్ అవుతాం. నేను ఒకటి చెప్పాలన్నా, నేను ఎట్లా ఎమ్మెల్యేగా ఉన్నాను, అందరు ఎమ్మెల్యేలు కూడా స్ట్రాంగ్, ఎవరు ఎమ్మెల్యే మాట్లాడతారు అందరు. ఇప్పుడు అందరు వచ్చేది ఆ రోజు మీరు తీసుకున్న డెసిషన్స్ కి ఇంకో 10 మంది ఎమ్మెల్యే ఇంకో డెసిషన్స్ కి అది వాళ్ళు మీరు ధైర్యంగా వచ్చినట్టు మిగతా వాళ్ళు ఎందుకు ధైర్యంగా రాలేదన్నా? అదేంటి సడన్ గా మేము డిస్కస్ ఏది 4 o'clock 5 o'clock అరే అందరు ఇక్కడనే ఉన్నారంటే కలుద్దామని చెప్పి కలిసినాం తప్ప ఇదేమో ఒక ప్రీ ప్లాన్డ్ గా ఒక వారం నుంచి మాట్లాడుకొని రండి అని చెప్పింది కాదు. అది ఆ రోజు మార్నింగ్ నేను సీఎం గారి ఇంటికే పోయినాను కదా, అక్కడ నేను చెప్పినాను. మీరు పోయినారా? నేనే పోయినాను, మళ్ళీ చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు పిలిస్తే పోయినారా లేకపోతే? నేనే పోయినాను. ఆ రోజు నా ఉదండపూర్ ఇష్యూ ఉండే, దాని గురించి పోయినాను. అక్కడ వేమ నరేంద్ర రెడ్డి గారు కూడా చెప్పినాను నేను, ఈరోజు నైట్ మేమందరం ఇట్లా ఒక దగ్గర కూర్చుంటారు, మీరు కూడా వస్తారా అని చెప్పి కూడా వేమ నరేంద్ర రెడ్డి గారిని కూడా అడిగినా నేను. అది అట్లా కాదు, అది ఏమైందంటే మీడియా దాన్ని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్ళింది. సరే, ఇప్పుడు ఇది ఒకటి లెటర్స్ విషయంలో, తిరుపతి లెటర్స్ విషయంలో అదొకటి మాట్లాడితే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్థాయి అన్న మీది. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేంత మీకు. నాకు ఒకటి నేను అడుగుతాను మిమ్మల్ని, ప్రతి ఒక్కరు నీ స్థాయి ఎంత, నువ్వెంత అని అడుగుతారు. నేను ఒకటి మిమ్మల్ని అడుగుతా, ఇండియాలో పేదవాని స్థాయి కూడా సీఎం లెవెలే. అంటే మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. వీఆర్ ఈక్వల్ అంటే అందరం ఈక్వల్. మనము నీ స్థాయి ఎంత అని అంటే అట్లాంటి మన హిస్టరీ అందరికి 12 తరాలు చూద్దాం ఎవరి హిస్టరీ ఏందో. ఇవన్నీ మనం కాదు, ఎవరైనా కానీ ఒక వార్డ్ మెంబర్ కూడా అడగొచ్చు. తప్పేముంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా అన్న? తప్పు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఇండియాలో? ఆబ్వియస్లీ ఉంది కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మళ్ళీ ఎందుకు మాట్లాడొద్దు? ఏం తప్పు మాట్లాడినామా? నేను ఒకటి అడుగుతాను, నేను ఆ రోజు తిరుమలకు పోయినప్పుడు తెలంగాణ వాళ్ళు అక్కడ చిన్న పసిబిడ్డను పట్టుకొని ఒక ఆమెకు రూమ్ లేదు, ఏం లేదు, పసిబిడ్డను పట్టుకొని ఎక్కడ పోవాలి, నాకు రూమ్ ఇస్తలేదు, దర్శనం లేదు, పుట్టెంటుకల కోసం వచ్చినాము, మీరు చెప్పాలా ఒక రూమ్ ఇప్పానంటే ఏం మాట్లాడాలి? నేను ఫ్రస్ట్రేటెడ్ అయిపోయినా. దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకున్నాను, దేవుని దగ్గర దర్శనం చేసుకుని మైండ్లో అది ఒక్కటే వచ్చింది నాకు, ఇది అడగాలే అని చెప్పేసి బయటికి వచ్చి అడిగిన. ఈరోజు ఎవ్రీ మండే ట్యూస్డే విఐపి దర్శనం జరుగుతుంది కదా. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు జగన్తో బాగా క్లోజ్గా ఉండే కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్. మళ్ళీ ఎందుకు అప్పుడు బంద్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు అడగలేదు? అడగాలి కదా. అదే మా అడగాలి కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది అక్కడ? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి చేయించింది కదా. మీరేమనుకుంటే అనిరుద్ రెడ్డి మాట్లాడింది కాబట్టి అయింది అనుకో. నేను అదంటే నేను మాట్లాడాను కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అవును ఈ ఇష్యూ కరెక్ట్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించింది కాబట్టి అయింది ఇది. బ్యాక్ ఎండ్ ఇదంతా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను ఇచ్చాను ఎందుకు చెప్తాడు? చెప్పాడు.
సీఎం రేవంత్ రెడ్డి గారి దీని తర్వాత Maybe చంద్రబాబు issue నాయుడు గారు మీద focus చేయడం వల్ల రేవంత్ రెడ్డి చంద్రబాబు take నాయుడు గారు అవును ఇష్యూ కరెక్ట్ కదా. అవును. చాలా మంది ఏమో నేను కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నేను అనింది ఏంది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమన్నా నా 2 కళ్ళు, ఒక కన్ను తెలంగాణ, ఒక కన్ను ఆంధ్ర అని అన్నాడు. నేనేమన్నా అంటే ఒక కన్ను తెలంగాణ కదా, మాకు కూడా ఉండాలి కదా ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఉండిల మనీ వేసేది కూడా తెలంగాణ వాళ్ళే. మీరు చూస్తే ఆ ఏరియా పక్కన చిత్తూరు కానీ ఆ ఏరియాలో ఎక్కువ శివునికి పూజిస్తారు, సుబ్రహ్మణ్యం స్వామికి పూజిస్తారు. మన తెలంగాణలోనే ఎక్కువ వెంకటేశ్వర స్వామికి పూజిస్తాం మనం. ఎక్కువ పోయేది కూడా తెలంగాణ వాళ్ళే, ఎక్కువ ఉండిల డబ్బులు పైసలు వేసేది కూడా తెలంగాణ వాళ్ళే. మీరు క్యాల్కులేట్ చూస్తే. సో కాబట్టి నేను అడిగినాను ఆ రోజు, అంత ఫ్రస్ట్రేట్ అయినా, నా చిన్న బాబుని చూసి బాధపడ్డాను. ఆ బాధ నా లోపల ఉన్నది, కక్కినాను బయటికి. అక్కడ బయటికి రాగానే అది ఫెయిలప్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారితో నీది ఎక్కడ రోహిత్, నీది నేటివ్ హైదరాబాద్ అన్న, హైదరాబాద్ పక్కా తెలంగాణ, 100% లోకల్ పక్కా తెలంగాణ కదా. సరే నేను చెప్తాను నా గురించి. మా ఫాదర్ తెలంగాణ, మా మదర్ వచ్చి నెల్లూరు. అవునన్న. ఒక పొలిటికల్ ఫ్యామిలీ, ఒక జమీందార్ ఫ్యామిలీ ఆమె అక్కడ. నా వైఫ్ వచ్చి ప్రొద్దుటూరు. అంటే 3 ప్రాంతాలు, రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ నాకు ఇంపార్టెంటే కదా. ఆంధ్ర అంటే నా తల్లిని అన్నట్టే కదా, రాయలసీమ అంటే నా భార్యని అన్నట్టే కదా, తెలంగాణ అంటే మా నాయనని అన్నట్టే కదా. నాకు అన్ని ప్రాంతాలు నాకు ముఖ్యమే కదా. అయితే నరదిష్టి, తెలంగాణ వల్ల నరదిష్టి, అందుకే కోనసీమలో చెట్లు చచ్చిపోయినాయి అంటే నీకేమనిపిస్తుంది చెప్పు. తప్పను. నీకేమనిపిస్తుంది చెప్పు. సరే నెల్లూరు నీ కూడా నువ్వేమన్నా అన్నా ఉంటే కూడా నేను ఒప్పుకోను. మా అమ్మ తల్లిగారు ఊరు, మా అమ్మమ్మ ఊరు. నెల్లూరు అయితే పట్టించుకున్నా, అంటే చెప్తున్నా నీకు, నేను పట్టించుకుంటా. ఆంధ్ర గురించి పట్టించుకుంటా, రాయలసీమ కూడా పట్టించుకుంటా. చిన్నప్పటి నుంచి మాకు సమ్మర్ హాలిడేస్ ఉంటే మా నాయన మా పెద్దమ్మ దగ్గరికి రైల్వే కోడూరు కానీ, మా పెద్ద ఆయన దగ్గరికి, అక్కడి నుంచి చిత్తూరు మా ఇంకొక పెద్ద ఆయన, మా మదర్కి 2 సిస్టర్స్ ఉన్నారు. ఒక ఆమె చిత్తూరు తిరుపతి, మా పెద్దమ్మ, రెండో పెద్దమ్మ రైల్వే కోడూరు, మా మేనమామ మా అమ్మమ్మ నెల్లూరు. మాకు హాలిడేస్ ఉంటే మాకు చిన్నప్పుడు ఇవే ఉండేది. మాకు ఏది రైల్వే కోడూరు పోవాలి, మా పెద్దమ్మ దగ్గర 3 days ఉండాలి. మళ్ళీ అక్కడి నుంచి మేము తిరుపతికి పోవాలి, అక్కడ ఇంకో మా పెద్ద ఆయన దగ్గర అక్కడ ఒక 3 days ఉండాలి, దేవుని దర్శనం చేసుకోవాలి. అక్కడి నుంచి నెల్లూరు పోవాలి, నెల్లూరు మా అమ్మమ్మ దగ్గర 3 days ఉండాలి. ఇవే ఉండే హాలిడేస్. ఇప్పుడంటే పిల్లలందరూ ఫ్లైట్ ఎక్కుతారు, దుబాయ్ అంటారు, సింగపూర్ అంటారు, వేరే కంట్రీస్ పోతామంటారు. మేమైతే పుట్టినప్పటి నుంచి మేము పెరిగింది ఇక్కడనే, తిరిగిందంటే ఈ ఏరియాలోనే. అక్కడిది నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఎవరైనా ఏమనంటే మీరు నెల్లూరు తిట్టినా నేను ఒప్పుకోను, రాయలసీమని తిట్టినా నేను ఒప్పుకోను, తెలంగాణని తిట్టినా నేను ఒప్పుకోను. ఒక మాట పవన్ కళ్యాణ్ వచ్చి అరే బై మిస్టేక్గా నోరు జారి నేను మాట్లాడిన అంటే అయిపోతుంది కదా. అంత స్ట్రిక్ట్గా నేనే గొప్ప. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఈ ఇష్యూస్ మీద ఎందుకు మాట్లాడారన్న? అరే పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫ్యాన్స్ ఏమైనా తిడతారా? సోకాల్ ఉద్యమకారులు అని చెప్పుకునే వ్యక్తులు ఇన్ ద పార్టీ ఆఫ్ కాంగ్రెస్ కానీ, టిఆర్ఎస్ కానీ, బీజేపీ పార్టీ, ఇంతమంది మేము ఉద్యమకారులు, ఇన్ని కేసులు వేసుకునే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కానీ ఒక అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడడం అంటే వాళ్ళని అడిగితే బాగుంటుంది, నన్ను అడిగితే కాదు. మీ అంత ధైర్యం వాళ్ళ ధైర్యం వాళ్ళకు ఉందో లేదో వాళ్ళని అడగండి. వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ తిడతారా అని. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ తెలంగాణ తిట్టని ఏమైతుంది, తిట్టుకొని ఏమైతుంది చెప్పు. తిట్టుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజలని నేను అడుగుతున్నాను. మన కన్ను నరదిష్టి అంట, మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. నేనైతే ఒప్పుకోను. ఏమైతుంది చెప్పు. వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారు? గలీజ్ మాట తిట్టి, అది ఇప్పుడు కొత్త లా కూడా పెట్టినాం సోషల్ మీడియాలో. ఇప్పుడు తిట్టినట్టు ఇష్టం చేసినట్టు కేసులు బుక్ అయితే ఇంకా ఏమనుంటే మాట్లాడండి. ఫస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా నేను అడుగుతున్నాను, నరదిష్టి అనేది అదేంది? మొగలి రేకులు హీరో కూడా మిమ్మల్ని వాడు ఓడో తెలియదు నాకు, కానీ ఓడో తెలియదు. వాళ్ళు ఇష్టపెట్టేసి నేను అంత ఏం సీరియల్ చూసుకుంటున్నానా? నా చర్చల ఇష్యూస్తోనే నాకు టైం సరిపోతుందని ఈ సీరియల్ చూసుకుంటానా? నేను ఒకటే ఏంటంటే, నేను ఎవరైనా ఉండని నేను ఒకటే అడుగుతా, నువ్వు తెలంగాణ ఉన్నా కాదా? నీ కన్ను నరదిష్టి అని అంటే నువ్వు ఊరుకొని ఉంటావా? తెలంగాణ ఎందుకు వచ్చింది? వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా వాళ్ళకే పని చేస్తాము మీరంటే ఇంకా మీరు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది మాకు కూడా అర్థమవుతుంది. ఇంకా మీరు ఇట్లా మీలాంటి వాళ్ళు తెలంగాణ ఉన్నందుకే తెలంగాణకి చెడ్డ పేరు వస్తుంది. అరే నేను ఒకటే అంటున్నా, నాకు ఈ రోజుకి ఇంకా బాధ ఉంది. నరదిష్టి ఏంది? నువ్వు ఉండొచ్చు, పెద్ద యాక్టర్ ఉండొచ్చు. నేను ఇంకోటి అడుగుతాను, చిరంజీవి గారు లేకునుంటే ఆయన సెల్ఫ్కి వచ్చాడు, కష్టపడి పైకి వచ్చాడు. చిరంజీవి గారు లేకునుంటే హూ ఇస్ పవన్ కళ్యాణ్? నేను ప్రజల నుంచి వచ్చిన, నేను ఎవరి పేరు వాడుకోలేదు. మా ఫ్యామిలీలో ఎవరు ఎమ్మెల్యేలు లేరు. మా ఫాదర్ ఫ్యామిలీలో మా మదర్ ఫాదర్ కూడా ఎమ్మెల్యే కాదు, కానీ ప్రజలకు సేవ చేసిండు.
నేను సొంతంగా వచ్చినాను, ఒకరి పేరు చెప్పుకొని రాలేను. నువ్వు మీ అన్న పేరు చెప్పుకొని వచ్చినావు. అందుకే నేను కాంట్రవర్సీ మీరు ఎంత మాట్లాడితే అంత మాట్లాడతాను. మీరు ఒక్కటి మాట్లాడితే నేను 10 మాట్లాడతాను. మీరు ఒక్కటి మాట్లాడితే ఏమేమి ఆస్తులు ఇక్కడ ఉన్నాయో కూడా తీయాల్సి వస్తుంది, ఏమేం చేసిందనే కూడా తీయాల్సి వస్తుంది. నేను కూడా హిస్టరీ వెనకకి వెళ్ళిపోయి 10-15 ఏళ్ళ కింద ఏమేమి జరిగినాయి అనేవి కూడా నేను తీయాల్సి వస్తుంది. అందుకే ఇంతటితోనే వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యాన్స్కి ఒక్కటే చెప్తున్నా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మీరు ఏమనుకుని మీరు తిరిగితే నేను భయపడతా అనుకుంటున్నా? ఎవరు భయపడ్డాను నేను? మా అమ్మకు భయపడతాను, మా నాయనకు భయపడతాను. ఇంకెందుకు భయపడాలి ఎవరితోని? వాళ్ళు నన్ను పెంచినారు, అన్నం పెట్టినారు, వాళ్ళకి భయపడతా. ఆదుకున్న వాళ్ళని భయపడతాను. పార్టీ పొలిటికల్ వేరు, నేను ఫ్యామిలీ గురించి భయపడడం గురించి. కాంగ్రెస్ పార్టీకి భయపడతారా? కాంగ్రెస్ పార్టీ నా పార్టీ, నాకు టికెట్ ఇచ్చింది, నేను ఎమ్మెల్యే అయినాను. అది నా పార్టీ, వీఆర్ వర్కింగ్ ఇన్ ద పార్టీ. యు రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి గారా? ఎస్, తప్ప ఏమని. ఈ కేమ్ టు మై హౌస్. సీఎం అయిన తర్వాత మేమునగర్ పోతే నా ఇంటికి వచ్చి డిన్నర్ చేసిండు. ఆ రోజు నేను రాను, లేట్ అవుతుంది అని అన్నా. నేను సీఎం గారు మీరు రాకుంటే బాలనగర్ దగ్గర రోడ్డు మీద నేను కూర్చుంటాను, నవ్వుకుంటాను. అదే నువ్వు చేస్తాను అట్లా నవ్వుకుంటా మాట్లాడతాము. నిజంగా నేను ఏమైనా తప్పు చేసి నేను ఈ సెంటెన్స్ కంప్లీట్ చేస్తాను. నేను తప్పు చేసింటే సీఎం గారు నన్ను పిలిచి, అనిరుద్ధ్ ఇది తప్పు, ఇది ఇట్లా కాదు అని చెప్తున్నా. ఏ ఇష్యూ తప్పు చేసినాను, ఏ ఇష్యూ నా పార్టీకి అగేన్స్ట్గా పోయినా, ఏ ఇష్యూలో మా సీఎం అగేన్స్ట్గా పోయినా మీరు ఒక్కటి చెప్పండి. సరే ఇప్పుడు చెప్పండి, ఇదే చెప్పాలి. మీరేమన్నారు? సీఎం ఆందోళన పెత్తనం జరుగుతుంది. అదేది మీరు నాకు లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంకా పోలేదు, ఇండస్ట్రీస్ ఇంకా రన్ అవుతున్నాయి, వాళ్ళ పొల్యూషన్ గురించి మీరు మాట్లాడిన గుర్తుందా? పొల్యూషన్ చాలా ఇష్యూ నాకు. ఆందోళన పెత్తనమే నడుస్తుంది ఇంకా. చెప్పండి నేను చెప్పండి. అది ఆందోళన పెడుతున్నాము, ఫ్యాక్టరీ దాన్ని లింక్ చేయకండి. అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే సబ్జెక్ట్. ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయి సబ్జెక్ట్స్, పబ్లిక్ ఇష్యూసే కదా. మీరు ఒకసారి పబ్లిక్ గా తిరుగుతుంటే 10 మందిలో ఒకరిని అక్కడ మన ముఖం మీద పట్టుకొని అడుగుతారు, ఈ ఇష్యూ ఇది ఉంది, ఏం చేస్తున్నారని అడుగుతారు. మనం రెస్పాన్స్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మేము పొల్యూషన్ ఉంది, నా ఊర్లో కూడా పొల్యూషన్ ఉంది. మళ్ళీ మా ఆందోళన ఏం కాదు, ఆ ఫ్యాక్టరీ బిలాస్రాయిక అనేది, దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం. నా ఇంటి పైన కూడా పొల్యూషన్ ఉంది ఫుల్. దానివల్ల ఎందుకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నా ఇంటికే రానన్నాడు ఊర్లో? అక్కడికి వస్తే మొత్తం దుమ్ము ఉంటుందా, తినే అన్నంలో కూడా ఆ దుమ్ము పడుతుందా, నేను రానన్నాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అధికారులు చేసే తప్పుడు వల్ల పొలిటీషియన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. నిజంగా మీరు చెప్పండి, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, పొల్యూషన్ బోర్డు కానీ, ఎన్ని డిపార్ట్మెంట్స్లో కరెక్ట్ రూల్స్ ప్రకారము, జియో ప్రకారం వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ పోతే నిజంగా పబ్లిక్ ఎమ్మెల్యేస్ దగ్గరికి వస్తారా? రారు. నేను ఒక పేరు తీసుకుని చెప్తా. ఒక ఎమ్మెల్యే అన్నాడు నాతోని, అరే మన ఇంటికి రావాలి, నువ్వు అన్ని పనులు అక్కడనే అయిపోతే మన దగ్గర కోరుకొస్తావు అని అన్నారు. మీకు అర్థమైంది కదా? అన్ని గవర్నమెంట్ ఆఫీసర్ డైరెక్ట్ బై రూల్స్ ప్రకారం పనులు అయిపోతే మన దగ్గర రారు కదా, మన చుట్టూ తిరగాలి కదా వాళ్ళు. అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది. నేను ఏ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పాను, ఏ పార్టీ అన్నాను ఆ పేరు తీసుకోను. నేను చెప్పి ఒక ఎమ్మెల్యే అన్నా అంతే కదా. నీకు కావాల్సిన ఆన్సర్ నేను చెప్తున్నా. ఇలాంటి మేధావులు మీ పార్టీలో ఉంటారు కదా. నేను నా నోరుతో నేనేం తీయను ఆ పేరు. నేను చెప్పను, నువ్వు ఇలా కొట్టినా నేను చెప్పాను ఆ పేరు. కానీ నేను ఒకటే, అందరు చూస్తారు, అందరు తెలుస్తుంది. ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు, 10 ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎవరైనా చూసుకొని నేను చెప్తున్నాను అన్నప్పుడు నేను ఏమన్నా ఆన్సర్ ఇచ్చాను కదా అన్న. మనము పాలన చేసేటప్పుడు ఎప్పుడైతే సిస్టమ్ ఫాలో అయినాం అనుకో, అప్పుడు పాలన మంచిదని పబ్లిక్ చెప్తారు. మన ఇంటి చుట్టూ తిరిగితే కాదు, ఇంటి చుట్టూ 2 సార్లు తిరిగిన తర్వాత 3వ సార్లు ఏమంటారు తెలుసా, ఈయన చుట్టూ ఎన్నిసార్లు తిరగాలే అని కూడా అంటారు పబ్లిక్, అన్నారా? సో ప్రాసెస్ కానీ ఏదున్నా కానీ సిస్టమేటిక్గా కంప్లీట్ అయిందనుకో మంచి పాలన అంటారు. సో నేను ఆ సైడ్ అది అక్కడ ఉండాలని నేను అంటున్నాను. ఎంఆర్ ఆఫీస్ పోగానే నువ్వు అప్లికేషన్ పెట్టుకోనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు విరాసత్ అనుకో, 15 days 15th డే ఎంఆర్ఓ కంప్లీట్ చేసి పంపించమని చెప్పు. మరి ఇంత అధికారం గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో ఒక చిన్న పాపది ఒక డెడ్ బాడీ కుక్కలు చింపుతాయి, కుక్కలు పూజిస్తాయి. చిన్న పాప కాదు అది, అది చిన్న పాపది కాదు, అది మార్చరీలో జరిగింది. అది నేను చెప్తాను, అది ఇష్యూ జరిగిన 10th అంటే నాకు తెలియగానే ఇమీడియట్గా మా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడినాను నేను. దాని తర్వాత నేను ఇమీడియట్గా దామోదర్ రాజనరసింహ గారు, బీకామ్ లో ఫిజిక్స్ మంచిది కాదు, నేను బీటెక్ కంప్యూటర్స్ చదువుకున్నాను. అయితే ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పినాను. నెక్స్ట్ డే మార్నింగ్ కమిషనర్ అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి, పాపం మా
అపోజిషన్ ధర్నా చేయాలనుకో, వాళ్ళు ధర్నా చేసే అంతే లోపలనే ఎవరో తప్పు చేసినారో నలుగురు సస్పెండ్ అయిపోయినారు. సో నేను అపోజిషన్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా, మరి 10 ఏళ్ళలో ఏమైనా ఇష్యూస్ అయినప్పుడు ఏం టేకప్ చేసినారు మీరు? హిస్టరీ ఆఫ్ జడ్చర్ల ఏ ఎమ్మెల్యే కూడా ఇట్లా ఇష్యూస్ జరుగుతాయి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక ఆయననే ఉండే, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఆయనే ఉండే, ఒక్క యాక్షన్ తీసుకున్నాడా? హాస్పిటల్ని కింద నాలాల కట్టిండ్రు, కుంటల కట్టిండ్రు వితౌట్ ఎనీ పర్మిషన్స్. ఎట్లా కట్టినారు? సరే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇమ్మీడియట్గా దంద హరీష్ రావు అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉంటే తీసుకొచ్చి ఓపెన్ చేస్తారు హాస్పిటల్ని. ఆ రోజు మార్చరీని ఎందుకు ఓపెన్ చేయలేదు? ఈ మార్చరీ మెయిన్ హాస్పిటల్ లేదు, పాత హాస్పిటల్నే ఉన్నది. ఇంకా వాళ్ళు ఆ మార్చరీ లేకుండా హాస్పిటల్ ఓపెన్ చేసేసారు ఎలక్షన్లో ఓట్లు పడాలని. ఇది మళ్ళా మంచి విష్ణుతోటి ఏందన్నా మళ్ళా ఏదో అయినట్టు అనవసరంగా హీరోని చేసిరన్నా అంటే హీరో కాదు ఆయన. అంటే ఐ మీన్ సబ్జెక్ట్ కన్నప్ప మూవీ తీసిండు, నువ్వు హీరో కాదంటే ఎట్లా? అట్లా మీరు సైలెంట్ కౌంటర్లు ఇస్తారు. ఐ మీన్ టు సే ఈ సబ్జెక్ట్ లో నిద్రపోతున్న సినిమాని లేపిరాను మీరు. మళ్ళీ అది ఏమైంది? ఏమైంది రన్ అవుతుంది కదా దాని నుంచి. అంటే ఏమైనాడు ఆయన? ఏమన్నాడు? మీకు డ్రగ్స్ టెక్స్ట్ చేయాలని అన్నాడు. చేసుకున్నాను కదా, నేను చేసుకొని చెప్పిన అదే కదా నేను అన్నది. నా ప్రెస్ మీట్ సరిగా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేను డ్రగ్ టెస్ట్ తీసుకొని రిపోర్ట్ బయట పెట్టిన తర్వాతనే నేను మాట్లాడినా. ఇప్పుడు మీకు ఎందుకన్నా సబ్జెక్ట్? ఇప్పుడు దానికి టీం రేవంత్ రెడ్డి గారి టీం పనిచేస్తుంది, నార్కో డ్రగ్స్ టీం ఉంది పనిచేస్తుంది, కానీ మీరెందుకు సినిమా ఇండస్ట్రీ మీద పడడం ఎందుకు? అంటే ఖాళీ ఉండబుద్ది కదన్న, వారానికి ఒకసారి న్యూస్లో కనబడాలి, ఏ దాంట్లో కనబడాలి, మీ వార్త సంచలనం కావాలి. స్టేట్ ఇప్పుడు 2 రాష్ట్రంలో ఇప్పుడు మొన్న వరకు స్టేట్ ఫిగర్ ఉండే, నేను ఏదైతే ఓపెన్ గా మాట్లాడుతున్నా అది స్టేట్ న్యూస్ అవుతుంది. ఏం చేయాలి నేను ఏదైతే ఓపెన్ గా మాట్లాడుతున్నా అది స్టేట్ న్యూస్ అవుతుంది. పనిచేస్తున్నట్టున్నారు మీరు. ఎందుకు పని చేస్తాను? నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, న్యూస్ సోషల్ మీడియా స్టార్ అన్న. మిమ్మల్ని ఐఎమ్ సారీ ఇట్లా కంపేర్ చేయకూడదు. టీఆర్ఎస్ పార్టీకి పాడే కౌశిక్ రెడ్డి గారు ఉంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ఉన్నారన్న. నేను ఒకటి అడిగాన్నా, సరే కౌశిక్ ఏం సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతున్నాను? సబ్జెక్ట్ ఏముండవు, నేనేం సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నా? ఇష్యూస్ మీద కదా. దీనికి నువ్వు కంపేర్ చేయకండి. నేను నేను పబ్లిక్ టీటీడీ కానీ డ్రగ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పసారా కానీ ఇప్ప టెకీలా కానీ అది కూడా మాట్లాడతా, అన్ని మాట్లాడతా. ఇవన్నీ పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్, పబ్లిక్ కి యూస్ఫుల్ అయ్యే ఇష్యూస్ గురించి నేను విష్ణు గురించి మాట్లాడాను. విష్ణు గురించి అడిగినావు కదా, ఆయన ఏమన్నాడు? నేను ఇచ్చిన కదా కౌంటర్, మళ్ళీ నువ్వు చూడలే? మీ నాన్న కూడా ఏ టెస్ట్? అవును, ఆయన రాజ్యసభ చేసి నువ్వేమన్నావు పొలిటీషియన్స్ కి ఏం టెస్ట్ చేయించాలి అన్నాడు. అంత ధైర్యమా? ఏమనుకుంటుండు ఆయన? పొలిటీషియన్స్ అంటే పిచ్చోళ్ళమ్మా మేము? పబ్లిక్ ఓట్ వేస్తే గెలిచి వచ్చేవాళ్ళం మేము. నాయన తాత ఆస్తులు ఇస్తే దాంతో బతికేటోళ్ళం కాదు. ఇంతకుముందే చెప్పినా నేను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వచ్చాను. నిజంగా చెప్పు, వాళ్ళ నాయన మూవీలో లేకుండా ఈయన సినిమాలో తీసుకుంటున్నాను ఎవరన్నా? నిజం నువ్వు చెప్పు, ఓపెన్గా చెప్పు. నువ్వే కరెక్ట్ అన్నావు. ఇంకా ఏమంటారు? ఫ్యాన్స్ బేస్ అంటారు. ఫ్యాన్స్ గేట్ నుంచి లోపల రానియారు. మా కార్యకర్తలు వచ్చి మా పక్కన కూర్చుంటారు, మాతో భోజనం చేస్తారు. వాళ్ళు ఫ్యాన్స్ దగ్గర రానియారు. మళ్ళీ ఫ్యాన్స్ వల్లనే కదా వాళ్ళ పైసలు వచ్చేది. కానీ సరే గేట్లు ఎక్కి ఇట్లా చూస్తుంటారు బర్త్డే. అరే అర్థం చేసుకోవాలి, మీరు ఎంతమంది వాళ్ళ ఇంటికి పోయి ముందు గేట్ మీద నిలబడితే వాళ్ళకి అంత రెమ్యూనరేషన్ పెరుగుతుంది. అవును, స్టార్టప్ మాకు కాదు అట్లా. ఎంతమంది వచ్చినంటే ఇష్యూస్ కోసం వస్తారు, ప్రాబ్లమ్స్ కోసం వస్తారు మా దగ్గరికి. డిఫరెన్స్ చూడండి, మా రియల్ స్టార్స్ వాళ్ళ రియల్ స్టార్స్ అంతే. ఏమని అనుకోని ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడి, నేను ఒకటే అడుగుతున్నాను. ఇంతకుముందు నువ్వు అడిగినావు ఎందుకు డ్రగ్స్ మీద మాట్లాడుతాను. రోహిత్, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇది కూడా పేర్లు తీసుకొని. ఎందుకంటే మధ్యతరగతుల గురించి ఎప్పుడైనా కానీ ధనవంతుడు ఎప్పుడైనా కానీ బయటపడగలుగుతాడు. పైసలు ఉంటాయి, పెద్ద హాస్పిటల్ పోగలుగుతాడు, మేనేజ్ చేసుకోగలుగుతాడు. లానే కాదు, లా గురించి నేను మాట్లాడుతాను. మనం ఏదో లా గురించి నేనేమన్నా చెప్పినా క్వశ్చన్ అడగమని చెప్పి నిన్ను ఏమన్నాను? ఇంటర్వ్యూ రాగా ఉండాలి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ దానికి ఆన్సర్ జవాబు నా దగ్గర ఉండాలి, లేదంటే పాస్ అంటే. సరే, మా టాపిక్ ఇది కంప్లీట్ చేద్దాము. చాలా మంది మధ్య తరగతి వాళ్ళు బయట చెప్పుకోలేరు. వాళ్ళ లైఫ్ అంతా నెక్ టు నెక్ ఉంటుంది. జీతం వచ్చిందా, పిల్లల స్కూల్ ఫీజు కట్టినామా, పిల్లల గురించి చూసుకుంటున్నామా, ఏమైనా సేవ్ చేసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళ కోసము సేవ్ చేసుకున్నాం అనేదే ఉంటుంది. బయట ప్రపంచంగా అన్నీ వేరే ఏం పట్టించుకోరు వాళ్ళు. అట్లా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు పోయి డ్రగ్స్ తీసుకొని
వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా డ్రగ్స్ వల్ల వాళ్ళు చనిపోయిందనంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోగలుగుతారు? చెప్పుకోగలుగుతారా? పక్కింటోళ్ళు కన్నా చెప్పుకోగలుగుతారా? జీవితాంతం కుళ్ళి నా కొడుకు కానీ నా బిడ్డ కానీ డ్రగ్స్తో చనిపోయిండు, ఏమి చేయాలని చెప్పుకోగలుగుతారా? వాళ్ళ గురించి ఆలోచించాలి. నేనేమన్నాను, భారతదేశంలో ముగ్గురిని చూస్తారు ఎదిగేటప్పుడు. నువ్వు కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు టెండూల్కర్ లాగా క్రికెటర్ కావాలన్నా, లేకుంటే కపిల్ దేవ్ లాగా బౌలర్ కావాలన్నా, లేకుంటే పొలిటీషియన్ కావాలన్నా, లేకుంటే చిరంజీవి లాగా యాక్టర్ కావాలన్నా. ఎంతోమంది చిరంజీవిని చూసి యాక్టర్స్ అయినారు, ఎంతోమంది అమితాబ్ బచ్చన్ని చూసి యాక్టర్స్ అయినారు. అందరు చూసేది ఈ ముగ్గురిని, స్పోర్ట్స్మెన్, సినీ ఆర్టిస్ట్ అండ్ పొలిటీషియన్స్. మనం ముగ్గురము ఆదర్శంగా ఉండాలి. స్పోర్ట్స్మెన్కి ఒలింపిక్స్ పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. ఇంకా మిగిలిన ఎవరు మేమిద్దరం టెస్ట్ చేసుకొని డొమైన్లో పెట్టి, అరే మేము డ్రగ్స్ తీసుకుంటలేము, మీరు ఎవరు డ్రగ్స్ నుంచి దూరం ఉంటుంది, తప్పేముంది? టెస్ట్ చేసుకోమంటే మా పొలిటీషియన్స్కి లై డిటెక్టర్ టెస్ట్ పెడతామంటారా? వాళ్ళందరూ నేను చెప్తున్నాను, పొలిటీషియన్స్ అబద్ధాలు చెప్పరు, కానీ ఏ అబద్ధాలు చెప్తారు? మంచి కోసము, మంచి చేస్తామని చెప్పేసి, ఓట్ల కోసం కాదు. ఏదున్నా కానీ చెప్పండి. నేను ఒక అబద్ధం చెప్తా, చిన్న పాప వస్తుంది, ఏం అబద్ధం చెప్పినా నేను ఉదండపూర్ పైసలు రేటు పెంచినాను కదా. నేను ఒకటి చెప్తున్నాను, అబద్ధం అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి మోసం చేసే అబద్ధం ఉంటుంది, ఒకటి అవతలోని ఆనందంగా పంపించేదానికి ఉంటుంది. పొలిటీషియన్స్ ఎప్పుడైనా కానీ అబద్ధం చెప్పిండు అంటే అది అవతలోని హ్యాపీనెస్ కోసం, స్వార్థం కోసం కాదు, హ్యాపీనెస్ కోసం. ఫస్ట్ ఏమంటారు, మోసం అనేది రెండు చెప్పినాను. ఒకటి మోసం చేసే అబద్ధం మేము చెప్పాం. ఇది క్లారిటీగా సినీ ఫీల్డ్ ఎవరైతే నా మీద ట్వీట్ చేసిండో లేకుంటే సోషల్ మీడియా పెట్టిన గుర్తుపెట్టుకో. మా లైఫ్ అంతా ప్రజల కోసము, వాళ్ళ కోసం తిరుగుతాం. నేను కూడా తిరిగి అనొచ్చు, నువ్వు నీ టికెట్లు అమ్ముకునేదానికి ఫ్యాన్స్ని ఉంటుకుంటావు. ఒక్క ఫ్యాన్కి ఏమైనా అయితే ఒక్క ఫ్యాన్కి 50,000 ఇచ్చి దాన్ని ట్వీట్ చేసుకొని అబ్బా ఓహో ఆహా అంటారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆస్తులు అమ్ముకొని ఎంతో మందికి హెల్ప్ చేసి 100 మందికి మేము రోజు పెట్టుకోవాలంటే మస్తు వస్తాయి మాకు అటు. మీరు పెద్ద చెయ్యను, మీరు నేను అందరు ఎమ్మెల్యేలు చెప్తాను, వేరే వాళ్ళ గురించి మాట్లాడను. మీరు చేసిన సాయం, అనిరుద్ధ్ రెడ్డి అంటే మీ శత్రువులైనా కూడా ఒక మాట అంటారన్న. యూ హ్యావ్ టు సే నౌ, నేను పక్క చెప్పలేను. ఐ హ్యావ్ టు సే దట్ అనిరుద్ధ్ చెయ్యి పెద్ద చెయ్యి. ఇలా జోబులకి ఎంత వస్తే అంత ఇచ్చేస్తాడు. సాయం చేసే గుణం, పైసలు ఎగ్గొట్టే గుణం కాదు, కమిట్మెంట్ గలం. పైసల విషయంలో అయితే మాత్రం మీరు దొరబిడ్డని అన్న. మీరు దొరలకు వెనకట రాజులు ఎట్లయితే మీకు సాయం చేస్తారో ఆ సాయం చేసే గుణం మీ దగ్గర ఉంది. ఈవెన్ మీ శత్రువులు కూడా నాకు పంపించిన పాయింట్స్ లో అదే పాయింట్ చెప్పినారు. నువ్వు మా శత్రువులను అడిగినావా? మరి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు మీ మిత్రులు అడుగుతానా? అయితే నా కాన్స్టిట్యున్సీలో నేను చాలా మంది నన్ను ఫాలో అవుతారు. నేను ఒకవేళ చనిపోయిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాలి కూడా మీ గురించి మాట్లాడా. తెలంగాణ సంబంధించిన కామెడియన్ కూడా, మీ పేరు నేను చెప్పాను, మీ గురించి మాట్లాడు. తెలంగాణ సంబంధించిన కామెడియన్ కూడా దీని వ్యతిరేకంగా మాట్లాడినారు. ఏమని? అదే డ్రగ్స్ విషయంలో విష్ణుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడినారు. అంటే వాళ్ళు ఎవరు టెస్ట్ చేసుకోవద్దు అనుకుంటుండేమో, టెస్ట్ చేసుకుంటే బయటపడుతుందని చెప్పి భయపడుతుండేమో. ఉండొచ్చు, ఎందుకంటే తప్పు చేయనోడు భయపడాడు, తప్పు చేయనోడు ముందుకు వచ్చి నేను తప్పు చేయలేని నిలబడతాడు. నేను బయటకు వచ్చినా టెస్ట్ చేసుకున్నా నా రిపోర్ట్ పెట్టు. డిఫరెన్స్ చూడండి. రాజకీయ నాయకుడు ముందుకు వచ్చి నువ్వు వస్తావా, నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు వస్తే నేను వస్తా, ఈ టైంకి ఇక్కడికి వస్తావా అంటారు. నేను అట్లా అనలే. ఇంకో నేను టెస్ట్ చేసుకున్నా. జడ్చర్ల ప్రజలు మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే, నేను డ్రగ్స్ తీసుకోను, డ్రగ్స్ ఎవరు తీసుకోవద్దు, నా దగ్గర స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టినాను. దొరికితే మాత్రం ఎవరు రికమెండేషన్స్ నాకు రావద్దు ఇరిపించేదానికి. ఓన్లీ జడ్చర్ల నా కాన్స్టిట్యూన్సీ వరకు కదా నేను ఏమని చేయగలుగుతాను అన్న. అట్లా మొత్తం రాష్ట్రంలో కూడా ఇట్లా సినిమా ఫీల్డ్లో రావాలి ముందుకి. ఎందుకు వస్తలేడు అర్థమవుతుంది. ఒక్కడు మాట్లాడతలేడు, ఒక్కడు వచ్చి మేము చేసుకుంటామంటలేడు, ఒక్కడు చేసుకుంటలేడు. ఎందుకు నాకు అర్థమవుతుంది. మీరు చెప్పింది ఫ్యాక్ట్ అన్న. ప్రాక్టికల్గా మాట్లాడితే ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి సావుకో దినాలకు రోజు మినిమం రోజుకి, ఇంకా మీలాంటి కాస్ట్లెస్ట్ ఎమ్మెల్యే అయితే మాత్రం రోజుకో 1,00,000 ఎగిరిపోతుంది. నార్మల్ మధ్యతరగతి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మా ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు అబ్బాయి జయసింహ ఎంతో కొంత తక్కువ అమౌంట్ అయినా డైలీ ఆయన ఒక 50,000 ఖర్చు పెడతారు. మీ స్థాయిలో 1,00,000 పైకి వీళ్ళు పెట్టుకోరు. మీరు పబ్లిసిటీ చేసుకోరు, మీరు పెట్టుకోరు. కానీ వాళ్ళు చేసే సాయాన్ని, వాళ్ళు ఇచ్చేది
ముంతా తుఫాను ఆ తుఫాను ఇచ్చినప్పుడు దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు, లక్షల కోట్ల రెగ్యులేషన్ తీసుకుంటారు. మహేష్ బాబు గారు బాగా హెల్ప్ చేస్తారు చిన్న పిల్లలకి ఆపరేషన్స్, ఆయన పబ్లిసిటీ చేసుకోరు కానీ మాకు తెలుసు ఆయన డిఫరెంట్ టైప్ ఆఫ్ కృష్ణ గారికి సన్ను రెయిన్బో హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్ చెప్పి ఆయన ఏమన్నా చెప్పుకుంటున్నారు రోజు వచ్చి నేను చేయించుకుంటున్నా అని. ఎస్ కరెక్ట్ అన్న. కానీ మీరు మాత్రం లీడర్లోనే డైలీ డబ్బులు సాగుబో దినాలు. ఇప్పుడు గణేష్ పండుగ వస్తే మీరే వేయాలి, బోనాల పండుగ వస్తే మీరే వేయాలి, అమ్మవారి కొంతమంది తమ్ముళ్ళనే ఇళ్ళకి ఎలగొట్టిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మేము వినాల్సి వస్తుంది. అది మా పరిస్థితి. తమ్ముళ్ళని మళ్ళీ ఎప్పుడా డైలాగ్ అది, తమ్ముళ్ళని కూడా ఇంట్లోకి ఎల్లగొట్టిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటే కూడా ఆ ట్వీట్ కూడా మేము ఆన్సర్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాం. ఓకే, నాకు ఇది ఎక్కడ కనెక్ట్ కావాలో అక్కడ కనెక్ట్ అయ్యిందన్న. యూఆర్ స్పీకింగ్ అబౌట్ మంచు మనోజ్ అన్న, అంతే. ఎవరైనా ఉండొచ్చు, ఎవరు తమ్ముడిని ఎల్లగొట్టిందో వాళ్ళ గురించి మాట్లాడతారు. సరే ఓకే, ఇప్పుడు పాలిటిక్స్ పక్కన పెడదాం. ఇప్పుడు మీ పాలిటిక్స్ పక్కన నేనే పొలిటీషియన్, నేను పాలిటిక్స్ మాట్లాడేది. ఇప్పుడు ఈ సబ్జెక్టు ఏమన్నా ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యే చర్చల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేనా? ఆయన హ్యాట్రిక్ ఏం కాదు, 2 times గెలిచిన ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రిని మీరు ఒక్కసారి ఏదో కాంగ్రెస్ వేవ్లో గెలిస్తే నా అంత పోటు మొగాడు లేరు అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నారంట కదన్నా. అయిపోయింది లక్ష్మారెడ్డి పని అయిపోయింది అయిపోయింది అని. ఆఖరికి తన భార్య చనిపోతే కూడా మీరు ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ మీరు ఒకటి నేను పోయి వచ్చిన లే అట్లాంటి నేను ఇంపాసిబుల్. నేను పాపం అక్క చనిపోతే కూడా నేను వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన, వాళ్ళ మదర్ చనిపోతే కూడా పోయి వచ్చిన నేను. ఓకే, ఇట్లాంటి దాంట్లో మాత్రం డిఫరెంట్. పాలిటిక్స్ డిఫరెంట్, పర్సనల్ డిఫరెంట్. లక్ష్మణ్ ఇంకో బాధలో ఉండేటప్పుడు మనం నిలబడాలి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకుని ఒకటి, బాధలో ఉండేటప్పుడే వాళ్ళకి అవసరం ఉంటుంది ఎవరైనా కానీ సపోర్ట్కి. అన్ని బాగున్నప్పుడు, పైసలు ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరు అవసరం ఉండదు. ఆ టైంలో లక్ష్మారెడ్డి గారికి 60% క్యాడర్ అట్లనే ఉండిపోయింది. మీకు ఇంకా 40% ఉండొచ్చేమో కానీ మీరు పెరగాలి. కానీ ఇది ఒరిజినల్ రిపోర్ట్స్ అన్న. ఆయనకి ఎమ్మెల్యే నిలబడినప్పుడు 99% సర్పంచ్లు ఆయనే, ఎంపీటీసీలు ఆయననే, లీడర్లు ఆయననే. మా పబ్లిక్ ఎవరు ఓటేసిండ్రు? నా 15,000 ఓట్లతో గెలిచిన, ఏం వేవ్ కాదు నాది. వేవ్ అంటే 2,000 3,000 గెలిచిన వాళ్ళు వేవ్లో బయటపడ్డారు అంటారు. నేను 15,000 మెజారిటీతో గెలిచిన. చెప్పిన ప్రామిసెస్ 1 by 1 అన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చిన. ఆయన 10 ఏళ్ళ రోడ్లు దేన్ని 2 ఏళ్లలో రోడ్లు తెచ్చిన. 10 ఏళ్ళలో ఆయన తెచ్చి 126 కోట్లు. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారి గెలుపు మీది చాలా పెద్ద గెలుపు అంటారా? నేను నెక్స్ట్ టైం నా టార్గెట్ 50,000 లీడ్ రావాలి. అది ఎట్లా రావాలంటే నేను ప్రజలు నెక్స్ట్ టైం మీకు టికెట్ వస్తా అనుకుంటున్నారా మీరు? మాట్లాడుతుంటే నిజాలు కొన్ని చేదుకుంటాయి అన్నా, మీకు అర్థమైతలేదు. కొన్ని నిజాలు కొన్ని చేదు ఉంటాయి. నేను పిచ్చో నా ఇంటవాడి మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీరు నిజాలు ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. మీరు ఇంత నిజాలు మాట్లాడితే లైఫ్ లా ఎమ్మెల్యే కావాలనుకుని ఎమ్మెల్యే అయినా, నేను ముఖ్యమంత్రి రావాలనుకుంటున్నా. నేను ఒక 1 by 1 మాట్లాడతా. ఎమ్మెల్యే గారు టక్న జంప్ చేసి ఇంకో క్వశ్చన్ పోకు, ఒకటి కంప్లీట్ అని ఇంకో దాన్ని పోదాం. నువ్వే డైవర్ట్ చేస్తావు, నువ్వే వెనకకి తీసుకొస్తావు. ఇది నీ టాలెంట్. నా టాలెంట్ ఒకటి కంప్లీట్ అయినాక ఇంకో దాన్ని పోవడమే నా టాలెంట్. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాను, ప్రామిసెస్ చేసినవి 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ థింగ్, నేను ఎమ్మెల్యే కాకముందు జడ్చల కాన్స్టిట్యున్సీలా కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్స్, బెదిరియడము ఉండే. ఈరోజు మీరు అడగండి, ఎవరైనా కబ్జాలు చేస్తున్నారా? ఎనీథింగ్ కోర్ట్ ఆర్డర్స్ పైనే పోతున్నాము. కొంతమంది కోర్ట్ ఆర్డర్స్ పైన వస్తే కూడా కబ్జాలు చేస్తున్నట్టు. మేము ఓన్లీ వి ఫాలో కోర్ట్ ఆర్డర్స్, లాన్ ఫాలో అవుతాం మేము. దాని ప్రకారం పోతున్నాం. ఎక్కడైనా ఎవరికైనా కానీ అయిందా, ఒక దగ్గర వాళ్ళ ప్లాట్లు వాళ్ళు కొట్టేస్తే కూడా రిటర్న్ ఇప్పించిన, ఎవరు దాంట్లో కబ్జాలు ఉంటే కూడా కొంతమంది కూడా దౌర్జన్యం చేస్తే కూడా వాళ్ళకి రిటర్న్ ఇప్పించిన. ఎందుకు ఒక చిన్న బాబా హాస్పిటల్ ఎంఆర్ ఆఫీస్కి రా, నీ ఆధార్ కార్డ్కి థంబ్ ఇంప్రెషన్ చేయాలని చెప్పి ఆమె 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు, తల్లిదండ్రులు లేరని చెప్పి. సరే, యాజ్ ఎ ఎమ్మెల్యే ఐ షుడెంట్ డూ దిస్, కోర్టుకు పోవాలి అది పోవాలి అన్నాను. కానీ ఆ చిన్న పాపను చూసిన తర్వాత వానికి వార్నింగ్ ఇచ్చిన, 2 రోజులు టైం ఇస్తున్నా. ఆ పాప భూమి పాపకు రిటర్న్ ఇస్తావా ఇవ్వవా అన్నాను. అంతే, ఇంకేమలే అని ఫోన్ పెట్టేసిన. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ పాపకు 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎందుకు 50,000 లీడ్ అనుకుంటున్నాను? నేను ప్రజల మనసు గెలిస్తేనే అంత లీడర్ వస్తుంది. ఆ పని మీద ఉంది ఇప్పుడు, అంతే. ఇప్పుడు చర్చలకు 2 ఎమ్మెల్యేలు. నేను గ్రామాలు తిరిగేటప్పుడు మహిళలను చూస్తుంటాను ఎప్పుడు. వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోతుంది మనం మంచి పని చేస్తున్నామా లేదా. చాలా మంది 90% నేను చూసిన దాంట్లో అందరు నన్ను చూడంగానే నవ్వి ఇట్లా చేయి చూపిస్తాను. ఎడమకాల్లో అడుగుతుందంటే ఏమన్నా మంచిదేనా? మంచిది. ఎవరు? నీకా? ఇది అదురుతుంది. నీదా?
ఎందుకు ఏమో మీతో ఇంటర్వ్యూ ఇప్పుడే టక్ టక్ కొట్టుకుంటుంది. తెలియదు నాకు, నువ్వు నిద్రపోలేదు అనుకుంటా నైట్, అందుకే కొట్టుకుంటుందేమో. అయితే నవ్వుకుంటా నమస్తే పెడతారు, లేకుండా చేయి ఊపుతారు. అదే నాకు చాలా కాన్ఫిడెన్స్. సీఎం తర్వాత ముఖ్యమంత్రి ఇంత మంచిగా చెప్తున్నారు. అది ఎమ్మెల్యే కావాలనుకున్నారు, అయినారు. మంత్రి ఉండదట, డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు కదా. ఇప్పుడు నేను ఏమన్నానంటే ఆ కాంటెక్స్లో నా ఒక్క పాయింటే తీసుకుందంట. నేను ఏమన్నానంటే రీజనల్ పార్టీలో ఇట్లా చేతులు కట్టుకొని నిలబడాలి, మొనార్కీ సిస్టమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, స్వేచ్ఛ ఉంటుంది, మనం ఓపెన్గా ఏదైనా కానీ డిస్కస్ చేయొచ్చు, డిబేట్స్ చేసుకోవచ్చు. నేను ఏమన్నానంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు అట్లనే నన్ను కూడా ఇంకా 3 సార్లు గెలిపేయండి. మేము రెగ్యులర్గా కంటిన్యూగా మేము 3 సార్లు గెలుస్తాం అనుకో, కాంగ్రెస్ పార్టీలో ఏమైతే నీకు సీనియారిటీ ఉంటుంది, అవకాశం ఎవరికైనా వస్తుంది. అది రీజనల్ పార్టీ. మీకు 45, 45, 55 అంతే, 55 66 కాంగ్రెస్ పార్టీ కదా, మేము కంటిన్యూస్గా గెలుచుకుంటూ వస్తే మాకు ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు కొడంగల్ ఎట్లయితుంది చూడండి, నెక్స్ట్ లెవెల్ బ్యూటీ అన్న, పులివెందులు అన్న అవుతుంది కదా. రేపు అందరు కూడా మా కాన్ఫిడెన్స్ కూడా చేసుకోవాలంటే మీరు ఇట్లా గెలిపియండి, ఏదో ఒకసారి మాకు ఛాన్స్ రావచ్చు, వచ్చినప్పుడు మేము కూడా అట్లా 5,000 కోట్లు తెచ్చుకుంటాం కదా కాన్స్టిట్యున్సీకి. సో అట్లా రావాలి, అట్లా డెవలప్ కావాలంటే మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని అందరిని గెలిపియండి, ఎవరికి ఛాన్స్ వస్తే ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. అప్పుడు నేనేం రేవంత్ రెడ్డి గారికి అగేన్స్ట్గా మాట్లాడు, నేను నెక్స్ట్ 15 years 20 years డౌన్ ద లైన్ గురించి మాట్లాడుతున్నాను. అన్నారట కదా మీరు 10 సంవత్సరాలు ఎట్లయినా రేవంత్ రెడ్డి గారు సీఎం నేనే ఉంటా అన్నారు కదా. లెట్ హిమ్ బి యాజ్ ఎ సీఎం, తర్వాత నాకు ఛాన్స్ కూడా వస్తుంది అన్నారు. దాని తర్వాత మా అందరికి ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ దాంట్లో మీరే ఫస్ట్ ఉంటారు. చూడు ఒకటి చెప్పండి, మనసులో కోరిక చెప్తే తప్పే. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను కదా, నేనే చెప్పినాను కదా ఈ స్టేట్మెంట్, నేను పబ్లిక్ లో చెప్పినాను కదా, ఛాన్స్ వస్తే ఎందుకు కూర్చోరు ఆ సీటు? దట్ ఈస్ ద టాప్ మోస్ట్ సీట్. కాకముందే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతారా మీరు? ఇది ఎవరికి ఎట్లా రాస్తుందో, దేవుడు రాత ఉంటే నాకు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మా సీఎం గారు ఉన్నారు, అందరికి అట్లా ఆయనకు వచ్చినట్టు అదృష్టము కానీ, ప్రజల సపోర్ట్ కానీ, ఇంట్లో సపోర్ట్ కానీ, దేవుని సపోర్ట్ కానీ అందరికి రావాలి కదా. ఎవరికైనా ఒకరికి వస్తుంది అట్లా, అన్ని కలిసి రావాలి కదా. సీఎం రేవంత్ రెడ్డి గారికి అన్ని దేవుని ఆశీర్వాదం. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 15-20 years ఆఫ్ పొలిటికల్ కెరియర్ లో మొత్తం ప్రతిపక్షంలోనే ఉన్నాడు అన్న. ఒక్కసారి కూడా మంత్రి చేయలేదు. అందుకే కదా ఇష్యూస్ తెలుసు కదా. ఒక్కసారి కూడా మంత్రి చేయలేదు. మంత్రి వచ్చిన అవకాశం వచ్చినా కూడా, అంటే పార్టీ ఆఫర్ చేసినా కూడా పోలేదంట. నాకు ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిండు, అప్పుడే ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మంత్రి ఇస్తే పోతే ఈ పార్టీ ముఖ్యమంత్రి ఆగిపో. ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాడు, ప్రతిపక్షంలోనే పోరాడిండు, కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం, ఆయన ముఖ్యమంత్రి అవడం. అంటే పేషెన్సీ రేవంత్ రెడ్డి గారు అంటే నాకు పేషెన్సీ కనబడుతున్నా. వై డు ఐ రెస్పెక్ట్. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారిది? 2.5 years అన్న. 20 years పొలిటికల్ కెరియర్. 20 years పొలిటికల్ కెరియర్ June 23rd కి కంప్లీట్ అవుతుంది. June 23rd కి నా జడ్చల్లనే, అంటే మన జడ్చల్ల బహిరంగ సభ పెడుతున్నాను రేవంత్ రెడ్డి గారు. 20 years ఆఫ్ కంప్లీషన్ మీరు సెలబ్రేట్ చేస్తున్నారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ZPTC అయింది మిడ్జిల్ మండలం, అది నాకుంది. 2009లో డెలిమిటేషన్ జడ్చల్లకు వచ్చింది. సో అందుకని మేము మొన్న రీసెంట్గా, అంటే అసెంబ్లీ కన్నా ముందే సీఎం గారి దగ్గర ఉదండపూర్ ఇష్యూ మీద పోయినప్పుడు, అంతే నాకు ఎక్కువ ఇష్యూ ఉదండపూర్ అది క్లియర్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. నిజంగా R&R ప్యాకేజ్ రేట్ పెంచిండు మా ఉదండపూర్ వాసులకి. నిన్న జస్ట్ 2 days బ్యాక్ కూడా 150 crores కూడా అమౌంట్ కూడా రిలీజ్ చేసింది. 150 crores. మళ్ళీ ఇప్పుడు 200 crores కూడా ఈ మంత్ కూడా ఎప్పుడు కాదు, అది రైతులది కదా, కాంట్రాక్టర్ అది అడుగుతలేను కదా. ఇప్పుడు నేను యాజ్ అన్ ఎమ్మెల్యే పోయి కాంట్రాక్టర్ పైసలు ఇవ్వండి ఏమన్నాడు, అక్కడనే తెలిసిపోతుంది ఏ ఎమ్మెల్యే ఏ టైప్ అనేది. నేను పోయి నా ఉదండపూర్ వాళ్ళకి పైసలు కావాలి, వాళ్ళ షిఫ్టింగ్ కి వాళ్ళ అకౌంట్ పెద్దగా నేను చెప్పినా మొన్న సీఎం గారికి అసెంబ్లీలో మాట్లాడినాను. అంటే రూమ్ లోకి వెళ్ళి అన్న, ఎవరు చేయనంత ఈ 2.5 years అంత పెద్ద ప్రోగ్రామ్ నేను చేస్తాను, నువ్వు చూసిన తర్వాత అంటావు అనిరుద్ మంచి ప్రోగ్రామ్, ఇట్లా ప్రోగ్రామ్ నేను ఎప్పుడు చూడలేదని చెప్పి మీరే నన్ను అంటాడని చెప్పిన. పక్క మీరు మంత్రి అవుతారని. మంత్రి అనేది కాదు, నాకు ఓన్లీ నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కావాలి నాకు. కానీ తెచ్చుకుంటున్నారన్న మీరు? దేనికి? చాలా మంది కాకపడుతుంటారు, అది చేస్తుంటారు. ఎందుకు మంత్రి పదవి దేనికి? నా జడ్చల్లో డెవలప్ చేసుకోవాలి. నాకు 1,000 కోట్లు 2,000 కోట్లు కావాలి నాకు. మంత్రి మీద అరే నా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకొని, నా కాన్స్టిట్యున్సీ సరిగ్గా చేసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రం అంతా నాకెందుకు? ఇది డెవలప్ చేయని టైం ఉంది కదా నాకు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను. మా వాకిటి శ్రీఆర్ ఉన్నాడు, మా ముద్దురాజు బిడ్డ, ఆయనకి మినిస్ట్రీ అని అన్నాను, ఆయనకు సపోర్ట్గా నిలబడతాను నేను తమ్మునిగా. నేను వెంకన్న మినిస్టర్ అయితే నాకు పనులు జరగదా? రెడ్డి గారికి మినిస్టర్ కావాలి, ఎందుకు సపోర్ట్ నిలబడరా మీరు?
రాజగోపాల్ రెడ్డి గారికి. అరే నేను ఎవరిది వాళ్ళకి అందరు సపోర్ట్ చేస్తాను. నేను రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాను రాజగోపాల్ అన్న కూడా. చేస్తా అంటారు, చేసినారా? చేస్తాను. మనకు వాయిస్ ఆయన మంత్రి కావాలని మీరు వాయిస్ రైజ్ చేసినారా? ఇప్పుడు రాజగోపాల్ అన్న ఇష్యూ ఏంది? రాజగోపాల్ అన్న జాయిన్ అయ్యేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిందని చెప్పి రాజగోపాల్ అని చెప్పాడు. దానికి ఎవరు కరెక్ట్ చెప్పిండని చెప్పినారు? బట్టి విక్రమార్క గారు, మా డిప్యూటీ సీఎం గారు కూడా అవును అప్పుడు మాట ఇచ్చినాము అని అన్నారు. సార్ వాళ్ళు మాట్లాడు ఆ రోజు ఆ డిస్కషన్లో కానీ ఏది ఉన్నా కానీ నాకే టికెట్ ఫస్ట్ టైం నేను వచ్చింది. వాళ్ళంటే రాజగోపాల్ అన్న ఎమ్మెల్సీగా చేసిండు, ఎంపీగా చేసినాడు, ఎమ్మెల్యేగా ఇప్పుడు సెకండ్ టైము. సో వాళ్ళకి నల్గొండ జిల్లాలో వాళ్ళకి మంచి పేరు ఉన్నది. సో వాళ్ళ డిస్కషన్ ఏది ఉన్నా కానీ ఏఐసీసీ డిసిషన్. నేను ఏఐసీసీ డిసిషన్, నేను ఏఐసీసీలో లేను కదా. నేనేమి సంతకం పెట్టి అయ్యేది కాదు కదా. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ, నేను చెప్తున్నాను కదా, అందరితో నేను టచ్ ఉంటాను. అందరు మంచోళ్ళు. ఎవరికి వచ్చినా కానీ కూడా నా సపోర్ట్ ఉంటుంది. నాకు కావాల్సింది ఏంది? ఏ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఉన్నా కానీ నా జడ్చలకు వచ్చే వరకు నాకు ఫండ్స్ కావాలి. నాది అల్టిమేట్, నా బాటమ్ లైన్ అదే. జడ్చలకు ఫండ్స్ కావాలి, జడ్చల డెవలప్ కావాలి. ఒకప్పుడు జడ్చల్ అంటే గుర్తుపట్టకపోయేది. నీకు తెలుసా జడ్చల్ ఎక్కడ ఉందని ముందు? ఇప్పుడు జడ్చల్ అనిరుద్ధ్ రెడ్డి అంటే గుర్తుపడుతున్నా. నాకు నిజంగా చెప్తాను నా గురించి. డీకే అన్న గారి దగ్గర కూడా పోయినాను నేను. బీజేపీ ఎంపీ కదా. ఎందుకు పోయినాను? జడ్చలకి మనకి బైపాస్ కావాలి. జడ్చలకి ఏమైంది? నేషనల్ హైవే బెంగళూరు హైవే ఉంది. ఆ బెంగళూరు హైవే బ్రిడ్జ్ కిందకి వచ్చేసి చోక్ అయిపోతుంది. మొత్తం ట్రాఫిక్ జామ్తో ఏమైపోతుంది? చిన్నపిల్లలు ఇంటికి పోవాలంటే కూడా 1 hour 45 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. అర్థమ దగ్గర పోయినాను, నితిన్ గడ్కరీ దగ్గర పోయినాను. నాకు జడ్చలకి బైపాస్ కావాలని చెప్పి దాదాపు నాకు తెలిసి 600 కోట్ల ప్రాజెక్ట్ అది. ఇప్పుడు డిపిఆర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డిపిఆర్ టెండర్ పోయి టెండర్ ఓపెన్ చేసిండు. ఇప్పుడు కన్సల్టెంట్ని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ బడ్జెట్లో అప్రూవ్ అయిపోతుంది. వెరీ గుడ్ అన్న. అందుకే మన పొల్యూషన్ బోర్డులో కూడా మీరు మాట్లాడితే కొండ సురేఖమ్మ వాయిస్ కూడా మీకు సపోర్ట్గా నిలిచింది అన్న. ఆబ్వియస్ కదా. వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చిన ల్యాండ్లల్లో ఈ ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ మొత్తం డంప్, మధ్యలో కాంట్రాక్టర్స్ ఉంటారు. డంప్ బయట వేస్తాం, పైసలు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేసి నైట్ కాలబెడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి డిపార్ట్మెంట్ వాళ్ళకి? సురేఖమ్మ గారు సపోర్ట్ చేసింది కదా. ఒక ఎమ్మెల్యే చెప్తే ఎందుకు పనులు కాలని రివ్యూ మీటింగ్ పెట్టిందా? నేను వెళ్తాను రివ్యూ మీటింగ్, మాట్లాడుతాను. పేపర్ కటింగ్స్తో సహా పొల్యూషన్ల గురించి, మా కాన్స్టిట్యున్సీ గురించి ఎన్నిసార్లు రాసిండు పేపర్లల్లో. మేము ఒక చెప్పాను, జర్నలిజం ఎంత బిగ్ రోల్ ప్లే చేస్తుందంటే మన ఇండియాలో, మన కంట్రీలో. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో మీరు చూడండి, అసెంబ్లీలో కూడా పేపర్ కటింగ్స్తోనే మాట్లాడతారు. మన సీఎం గారు కూడా అదే చూపించారు. ఎందుకంటే అది ఇంపార్టెంట్ మాకు. పేపర్స్ ఎన్నిసార్లు వచ్చినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? యాక్షన్ తీసుకోవాలి కదా. పేపర్ కటింగ్ రాగానే నెక్స్ట్ డే ఫ్యాక్టరీలోకి పోతారు, వెళ్ళిపోతారు. ఒకవేళ అధికారుల గురించి మేము రాజకీయానికి మనం మాట్లాడుతూ అబ్బా మీతో అధికారులంతా మీకు ఎంప్లాయీస్ అగేన్స్ట్ అవుతారు అంటారు. మరి నేను పబ్లిక్ పక్కన నిలబడాలనా, అధికారుల సైడ్ నిలబడాలనా, లేకుంటే నా అంత నేను నా స్వార్థం కోసం ఉండమంటారా? సరే, డూయింగ్ గుడ్ అన్న మీరు నేను మాట్లాడదు కానీ కాదు, ఒకసారి తన మీద గెలిస్తే మీరు పోటుమోళ్ళగా అయిపోయినారన్న. నేను ఆయన గురించి అట్టానంటే నేను ఎప్పుడు నన్ను అంత యాటిట్యూడ్ ఎక్కడ చూపించాను? నేను ఇంకా డౌన్ టు ఎర్త్ అయినాను గెలిచిన తర్వాత. ఇంకా డౌన్ టు ఎర్త్ అయినా. పెద్ద స్టేచర్ కొట్టిన అనేది ఒక, అది దాన్ని ఏమంటారు, ఒక బల్బు కనబడుతుందని చెప్పేసి చాలా మంది మీకు ఇంపాసిబుల్. అడగండి, ఒపీనియన్ అడగండి. నేను ఈ రోజు కంటున్నాను ఎంత డౌన్ టు ఎర్త్ నేను ఉన్నానంటే, ఒక నార్మల్ పర్సన్ లాగా కొన్నిసార్లు నేనే డ్రైవింగ్ చేసుకొని కూడా కాన్స్టెంట్. అది కామన్ అన్న. మీరు పార్టీ గెలిచిన తర్వాత, అధికారంలో వచ్చిన తర్వాత మేము తీసుకోము టీఆర్ఎస్ వాళ్ళని, మేము పార్టీ ఎంకరేజ్ చెయ్యను అని మీరు ప్రామిస్ చేశారు అన్న. కొన్నాళ్ళు కూడా కాలేదు, మీరు ఎట్లా జాయిన్ చేసుకుంటారన్న? మీరు ఏం కమిట్మెంట్ ఉన్నారు? జాయిన్ చేసుకున్నాను. మీరు టీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. ఎంతమంది జాయిన్ చేసుకోవడం కాదన్న, జాయిన్ చేసుకున్నారా లేదా? సరే, దేనికైనా దాని ఒక రీజన్ ఉంటుంది కదా. రీజన్ ఎందుకు చెప్పినారా? చెప్పేదినండి, నేను చెప్పేదినండి. ఎప్పుడు జాయినింగ్స్ అయినాయి? ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అయినాయి. అప్పుడు ఎంపీ క్యాండిడేట్ వంశీచంద్ గారు వీళ్ళని జాయిన్ చేపిస్తానని చెప్పి సీఎం గారి దగ్గర తీసుకుపోయినారు. నాకు బాస్ సీఎమే కదా. అవునన్నా. అక్కడ జాయిన్ అయినప్పుడు నేను పోయి అక్కడ వద్దని చెప్పాలనా? మీరు అట్లా ఇట్లా చెప్పాను. ఇంకోటి, నేను ఇవ్వనన్నాను ఆ రోజు. దళాలురు బిజినెస్లు చేసుకుంటూ ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి జాయిన్ అయ్యేటోళ్ళని నేను తీసుకోను అని అన్నాను. చాలా మంది రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకునేటోళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడేదే. మరి ఈరోజు నేను ఎవరినో జాయిన్ చేసుకుని వాళ్ళ హిస్టరీ తీయండి ఒక్కొక్కరిది. మంచోళ్ళ కాదా చెప్పండి. మంచోళ్ళని జాయిన్ చేసుకున్నాను, చెడ్డోళ్ళని జాయిన్ చేసుకున్నా. భూ కబ్జాలు చేసేటోళ్ళు, ప్రజల దగ్గర కొట్టేసిన వాళ్ళని నేను జాయిన్ చేసుకున్నా. చెప్పండి, ఒక పేరు చెప్పండి. నేను క్లియర్గా అడుగుతున్నా, దళాలు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో జాయిన్ అవుతుంటారు వాళ్ళ బిజినెస్ల కోసము.
వాళ్ళు నాకు వద్దు అని అన్నా, వాళ్ళని ఎవరిని తీసుకున్నానో చూడండి. ఇప్పుడు సడన్ నేను ఒక మాట ఒకటి చెప్పినానంటే కట్టుబట్టి ఉంటాను, దానికే నేను స్టాండ్ అయి ఉంటాను. నేను కొన్నిసార్లు జరుగుతాయి, నేను ఏమంటున్నాను, కొన్నిసార్లు మనం చెప్పేది ఒకటి అవుతుంది, అక్కడ జరిగేది కూడా ఇంకోటి ఉంటుంది. అట్టేటప్పుడు నేనే వచ్చి చెప్తా కదా, అరే నాకు ఇట్లా అయింది, దీనివల్ల ఇది జరిగింది అని కూడా చెప్పుకుంటాను. నేను పొగరుగా నేను చెప్పిందే కరెక్ట్ అని అంటలేను కదా. ఇప్పుడు మొన్న అసలు ఈ క్వశ్చన్ అసలు స్టార్టింగ్ అడగాలి. ఇప్పుడు ఇంకా మొన్న మీ సొంత గ్రామంలో బీజేపీ గెలిచిందంట కదా అన్న. ఆయన నావాడే కదా, ఆయన కవర్ చేయకండి. నేను ఒక హైలైట్ అయింది తెలుసా, కాన్సెన్స్ లో ఇన్ని నిధులు తెచ్చుకుంటున్నారు, ఇన్ని రోడ్లు చేస్తున్నారు, ప్రజల కోసం ఇచ్చిన నా ఊరికి అనా గన్ని వేసిరు మీరు. దాదాపు కాన్సెన్స్ లో ఇది అది లేకుండా కాన్సెన్స్ మనుషుల అవినీతి లేకుండా చేస్తున్న ఎమ్మెల్యే సొంత గ్రామంలోనే మీ ఇంట్లోనే నువ్వు ఓడిపోయినావు అంటే ఇంక ఇది ఏందన్న, దట్టు బీజేపీ. టీఆర్ఎస్ అన్నా ఓకే, టీఆర్ఎస్ ఇప్పుడు స్ట్రాంగ్ వేవ్ ఉంది, దీనికి అపోనెంట్ స్ట్రాంగ్. ఎవరైతే గెలిచినారో ఆయన ఇప్పటికీ నాకు తెలిసి 2 సార్లు నిలబడి ఓడిపోయాడు, 2 times. నేను చెప్పేది టికెట్ అది నా మిస్టేక్. పాపం ఆయన మాట్లాడితే వస్తే కూడా నేను లేదు పార్టీ ఇంపార్టెంట్ అని మాట్లాడినా. నేను ఆయన వచ్చి మాట్లాడుకుందాం, యునానిమస్ చేసుకుందాం అని కూడా వచ్చాడు, నేనే కలవలే. ఎందుకు కలవలేదు చెప్తాను, ఎందుకు కలవలేదు చెప్తాను. నా దగ్గర ఇన్నేళ్ల నుంచి ఉంది ఆయన, నాతో నువ్వు కష్టపడిన ఆయన నీ కాదని చెప్పేసి గెలుస్తామో అవటం అనేది అది పబ్లిక్ చూస్తారు, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సరే నేను ఓడిపోయినా అని అందరు అంటున్నారు, మరి నేను అంతటా గెలిచిన ఏరియాలో ఒక్కూరే నాది కాదు కదా ఎమ్మెల్యేగా. సరే ఇంకోటి చెప్తాను, 25 ఏళ్ళ నుంచి గెలుచుకుంటూ వచ్చిన నేను. ఇంజనీరింగ్ చదువుకున్నప్పటి నుంచి అప్పటి నుంచి ఎలక్షన్స్ నుంచి 25 ఏళ్ళ నుంచి అన్ని గెలుచుకుంటూనే వచ్చిన. అంటే సరే అది కూడా ఒక స్టెప్. నాకు అది ఇప్పుడే చెప్పినాను కదా, నేను నీకు చెప్పినాను కదా, ఇప్పుడు ఏమని చెప్పినాను, నాదే మిస్టేక్ అని చెప్పినాను కదా. అక్కడ క్యాండిడేట్ చూసి ఓటేస్తారా, ఓటేస్తారా? సింబల్ కాదు కదా ఎలక్షన్స్, సింబల్ ఎలక్షన్స్ కాదు కదా. చాలా దగ్గర ఏమైపోయింది, చాలా మంది ఎట్లా గెలిచారో చెప్తా. 2-3 సార్లు ఓడిపోయిన వాళ్ళు పోయి ఈసారి మేము గెలవకుంటే మేము సూసైడ్ చేసుకుంటాం. అది ఎవరు తీసుకొచ్చిండు ట్రెండ్. ఇంతకుముందు ఒక పేరు తీసుకున్నావు కదా టీఆర్ఎస్ లా, ఈ మనసు బరువెక్కింది, మేము చచ్చిపోతాం అనేది. అందరూ ఇదన్నీ పాయిజన్ డబ్బాలు పెట్టుకొని కూర్చున్నారు. నేను ఓడిపోయిన సీట్లు అన్ని అబ్బే. ఎందుకు ఇప్పుడు నా ఊరి గురించి అన్నా కూడా ఒకసారి తెలుసుకో ఎట్లా గెలిచిండు. సింపుల్ ఎలక్షన్స్ రేపు రావా. బట్ ఇప్పుడు మీ మాటలు ఎట్లయితే బ్రేకింగ్ న్యూస్ అయిందో, మీ ఓటమి మీ సొంతూరులో ఓటమి కూడా అంతే బ్రేక్ న్యూస్ అయింది. సొంతూరులో ఓటమి ఆఖరికి అదే మొగులు రేకులు అయిన హీరో కూడా అన్నాడు, గట్టి కౌంటర్ ఇచ్చాడు, సొంత గ్రామాల్లో గెలిపించుకోవాలని మా గురించి మాట్లాడతాడా అన్నాడు అన్న. సరే ఆయన అనుకుని ఫస్ట్ ఫేజ్ ఎట్లుండే మైనస్ అయింది, సెకండ్ థర్డ్ ఫేజ్ స్వీప్ చేసినాం కదా. అప్పటి వరకు ఏముండే నేను చెప్తా, అప్పటి వరకు ఏముండే కదా, సర్పంచ్లకు సింబల్స్ ఉన్నాయి కదా, ఎవరైనా గెలవండి పని చేయాలని చెప్పి ఫస్ట్ ఫేజ్ నేను అట్లనే ఉండే. నా ఊళ్ళో కూడా నా ఆపోజిట్గా వీళ్ళు ఏదైతే నిలబడ్డారో ఆయన కూడా అన్నాడు, బాబు మేమే తిరుగుతాం, ఎవరైనా గెలుచుకుంటాం, ఊరు డెవలప్ చేసుకుందాం అని అంటే నేను ఇన్వాల్వ్ కాలేదు. ఎవరైనా గెలవండి అన్న, సొంతూరే కదా. ఇప్పుడు నా చుట్టుపక్కల 10 మంది ఉంటారు, నా ఊర్లో 9 మంది ఉంటారు. ఒకరికి నేను ఈయన మంచోడు అని అన్నాను, 9 మంది నాకు అగెన్స్ట్ అవుతారు. మేము లేమా నీతోని, ఆయన ఒక్కడే ఉన్నాడా అని మనసులో పెట్టుకుంటారు. ఎప్పుడైనా కానీ సొంతూరు ఎవరికైనా కానీ, నాకు ఒక్కరికే కాదు జడ్చల్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ మీరు మీ కార్యకర్తలు కానీ అభ్యర్థులు మీరు గాలికి వదిలేసినారు. బట్ ఈసారి పట్టించుకుంటారా? లాస్ట్ టైం పట్టించుకుందే, నేను పట్టించుకోలేదంట. పైసలు వేయలేదు, మీ పైసలు మీరే పెట్టుకోరు అన్నారా లేదా అన్న? ఊరికే రాలేదన్నా, ఇగో విత్ పంపించిన లిస్ట్. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు వాడు అన్నది? ఎవరు అది మాట్లాడింది? పిచ్చావాడు మాట్లాడింది. జడ్చలో పోయి అడుగు, అందరినీ నిలబెట్టింది, ఆర్థికంగా మొత్తం సపోర్ట్ చేసి చేసింది నేనే 100%. ప్రతి ఒక్కరికి వాళ్ళు ₹1 నిలబడిన వాళ్ళకి అందరికి ఫైనల్ నేనే సపోర్ట్ చేసిన. మొత్తం 27 మందికి నిలబడిన అన్ని నేను సపోర్ట్ చేసిన. అందరికి గట్టిగా అన్న ఏం చెప్పు, అందరికి చెప్పమని చెప్పు. ఒక్కరిని వచ్చి కాంగ్రెస్ నిలబడిన వాళ్ళకి అనిరుద్ధ్ రెడ్డి సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చెప్పినా కదా, రేపు చెప్పమని చెప్పు, నేను ఒప్పుకుంటా. మరి ఇట్లా ఎవరా చెప్పినోడు ఆపోజిట్ వాడు? ఇంకా మా ఆపోజిట్ నిలబడిన వాళ్ళే రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళు, ఇలా మేము రూలింగ్ పార్టీ ఉన్నాం కదా, మీరే ఆస్తులు అమ్ముకొని నిలబడమని చెప్పిండు ఆయన. ఇంకా మీరు ఎమ్మెల్యే ఉండి కూడా ఇంకా మీరు కొన్ని పనులు చేయలేకపోతున్నారు. లక్ష్మారెడ్డి చేస్తున్నట్టు కదా, లక్ష్మారెడ్డి మనుషులు పనులు అవుతున్నాయట కదా. మీకు అర్థమైంది నేనేం పేరు చెప్పాలనుకున్నాను. మీ గవర్నమెంట్లో మీ పనులు కన్నా
అపోనెంట్ ఫాలోవర్స్ పనులు అయిపోతున్నాయి అంటే కదా. కాన్స్టెన్సీ ఎస్ అన్నో కాదు ఆన్సర్ ఇవ్వాలి. ఉట్టి ఎస్ నో అంటే పబ్లిక్ ఏం తెలుస్తుంది? ఒక జెన్యున్ కేసు ఉంటుంది, మళ్ళీ జెన్యున్ కేసు అంటే ఏ పార్టీ అని ఉండదు, నేను పార్టీలు చూడండి, జెన్యున్ కేసు ఉంటుంది, ఎంఆర్ ఆఫీస్ పోతారు, మళ్ళీ వాళ్ళ పనులు కావాలన్నా వద్దా? కావాలి అంతే, అవుతున్నాయి. ఎమ్మెల్యే గారు జెన్యున్ కేసెస్ అవుతున్నాయి. ఇప్పుడన్నా కబ్జాలు అవుతున్నాయా? ల్యాండ్ అయి కూడా పనులు అవుతున్నాయంట కదా. ఏం పనులు అవుతున్నాయి? సబ్జెక్ట్ మీద మీరు ప్రభుత్వం మీద ఫైట్ చేస్తుంటే అవతల వ్యక్తి పని ఈజీగా అయిపోయిందంట కదన్నా. ఏమో నాకు తెలియదు, అట్టుంటే నాకు చెప్పు, చెక్ చేస్తా. ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయితే ఖచ్చితంగా ఆపుతా. ప్రైవేట్ భూములు నాకు సంబంధం లేదు. గవర్నమెంట్ భూములు కానీ భూదాన్ భూములు ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా అది గవర్నమెంట్ మేము రిటర్న్ తీసుకొని. నేను వచ్చిన తర్వాత చాలా మందికి మేము నోటీసులు కూడా ఇచ్చాం, వాళ్ళు కోర్టుకు పోరు. నోటీసులు ఇవ్వగానే కోర్టుకు పోతున్నారు. అందరు నోటీసులు ఇచ్చాం. గవర్నమెంట్ భూములు ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అందరిపైన మేము అందరి నోటీసెస్ పంపించినాము ఆన్ రికార్డ్. సరే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే ఇంకా నేనేం చేయలేను కదా దానికి. మీరే మీ మనుషులని లక్ష్మారెడ్డి గారు పంపి స్పై లాగా ఆపరేట్ చేస్తున్నట్ట కదా అక్కడ జరిగే. నువ్వు అక్కడ అడగాలి, నన్ను కాదు. అక్కడ అడగాలి, నా పక్కన ఉన్న ఎవరితో ఎంతమందితో మాట్లాడుతున్నది అక్కడ అడగాలి. రాంగ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అట్ట రావాలి, అక్కడ రావాలి, ఆయనకు రావాలి. నేను ఎప్పుడు అట్ట ఇచ్చాను. నేను ఎప్పుడైనా కానీ ముందు నుంచి కొట్లాడతాను కానీ వెనకాల వీపు నుంచి వెనకాల నిలబడి వీపు నుంచి కత్తి పొడిచేటోని కాదు నేను. కన్నప్పలాగా కాదు, కన్నప్పనా కట్టప్ప. అరే అన్న మీరు ఆయన ఇప్పుడు ఆడే కట్టప్పలాగా కాదు అంటారు. నేనేమన్నా ఉంటే అది నెగిటివా పాజిటివా నాకు తెలియదు. నేను ఏది ఉంటే డైరెక్ట్ ఓపెన్గా చెప్తా. కొంతమంది ఏముంటారు, ఈయన మా ముఖం మీదనే అంటాడు అని అంటారు. కానీ వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేను మీకు ముఖం మీద చెప్పకుండా నేను మీకు అన్నిటికీ సరే అనుకుంటా వెనకాల ఇంకొకటి మాట్లాడితే అది కరెక్టా, లేకుంటే డైరెక్ట్ ఓపెన్ మీద ఈరోజు ఇది అవుతుందా కాదా అని డైరెక్ట్ చెప్పడం కరెక్టా? డైరెక్ట్ చెప్పడం కరెక్టా? నేను డైరెక్ట్ చెప్తున్నాను. అట్లా చెప్పినాక కూడా మైనస్ అవుతున్నాయి కొన్ని దగ్గర. అంటే పబ్లిక్ ఆలోచించాలని ఈయన డైరెక్ట్ చెప్తుండు కదా ఇది కాదని చెప్పి. ఆయన ఏం దాచుకుంటలేడు కదా, ఆయన ఏం తిప్పించుకుంటలేడు కదా అని ఆలోచన వాళ్ళకి రావాలి. ఏమో తిప్పించుకుంటారు, మీరు తిప్పించుకోరలే కదనా. మిమ్మల్ని చాలా మీరు చిన్నప్పుడు అంట నాకు మీ సన్నిహితుడు చెప్పినారు, అనిరుద్ రెడ్డి స్టేచర్ ఏంటిదంటే మీరు 9th or 8th స్టాండర్డ్స్ అవుతున్నప్పుడు మీరు మీ అన్న హెచ్పిఎస్కి బెంచ్ కార్ అప్పట్లోనే బెంచ్ కార్లో పోయేవాళ్ళంట కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో పథకం చెప్తే బెంచ్ కార్లో వెళ్ళి మీరు ఫ్రూట్స్ అమ్మేవాళ్ళంట కదా. బెంచ్ కార్లో పోయి అసెంబ్లీ పక్కన అది ఏం పార్క్ అన్నది పబ్లిక్ గార్డెన్స్ లో బెంచ్ కార్లో పోయి మీ ఫ్రూట్స్ అమ్మిరా లేదా? బెంచ్ కార్లో వెళ్ళి ఫ్రూట్స్ అమ్మిరు మీరు. అమ్మొద్దా? రైతు బిడ్డని మా నాయన పండించిండు. మార్కెట్ కి పోయి కూరగాయలు తెచ్చి అమ్మలే నేను, మా తోటలో పండిని. అప్పుడు పప్పాయ అప్పుడు ఎక్కువ ఎవరు పెట్టలేదు, మనం పెట్టినాము. అప్పుడు పెట్టినాము. అవును, ఎల్బీ స్టేడియం పోయినాము. అంటే మా మనుషులు వాళ్ళు ఉండేది, పోయి నిలబడేది అక్కడ వాకింగ్ చేసుకుంటా. ఆటోలో పోయి అమ్ముతారు, లేకపోతే డీసీలో పోయి అమ్ముతారు, లేకపోతే ఎట్లా బండి పాతది ఉంది ఇంకా బెంజ్ రెడీ అవుతుంది, చేపిస్తున్నా ఊళ్ళో. దొరబిట్టాలంటే అండ్ ఇంకొకటి చాలా మందికి తెలియదు, అనిరుద్ రెడ్డి ఇంట్లో ఇది నేను చెప్తానన్న. ఇప్పటి వరకు మీకు నెగిటివ్ గా మాట్లాడినా ఒక్కసారి నేను పాజిటివ్ గా మాట్లాడతా. అనిరుద్ రెడ్డి ఇంట్లో అప్పుడు మీరు ఏదో ఛానల్కి ఇస్తే అది బాగా వైరల్ అయింది, సిల్వర్ అని. అరే ఈజ్ బాండ్ విత్ అండ్ గోల్డెన్ స్పూన్ బాస్. చాలా మంది అంటారు నేను ఏం లేని వాళ్ళు కూడా నేను గోల్డెన్ స్పూన్ అంటారు. కానీ అరే మీరు దొరలన్నా మీ నాన్న సైడ్ పక్కన పెడితే గడిలో కోటలు ఇంకా ఉన్నాయంట కదన్నా. మీరు మీ మదర్ సైడ్ ఫుల్ రిచ్, మీ మదర్ సైడ్ నెల్లూరులో ఒక రేంజ్ అంట కదన్నా. మీరు వాళ్ళు మొత్తం డొనేట్ చేస్తారు మా మదర్ సైడ్ అంతా. వాళ్ళు చాలా కాలనీస్ కూడా పేదవాళ్ళకి ఇళ్ల కోసం అని వాళ్ళు 1000 ఎకరాలు బాస్. నిజంగా అదేంటి ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ ఏదో చెప్తారు ల్యాండ్ యాక్ట్ టైటిల్ సారీ ఇందిరాగాంధీ గారు ల్యాండ్ యాక్ట్ టైటిల్ పెట్టినప్పుడు సీలింగ్ యాక్ట్ పెట్టినప్పుడు కొన్ని 1000 ఎకరాలు మీరు భూములు ఇచ్చేసారు. గవర్నమెంట్ సరెండర్ చేసాం. దొరబిట్టారు కదా మీరు దొరతనం కూడా అట్లే ఉంది. నేను పుట్టినప్పుడు దొరతనం లేకుండే, కనబడుతుందన్న నార్మల్గా ఉండే. అది బ్రాటప్ అనేది, అది ఎవరు బ్లడ్ అనేది కాదు, బ్రాటప్ అనేది. ఎట్లా పెంచితే అట్లా పెరుగుతారు. ఎందుకంటే మీరు చేసే సాయం కూడా ఈ చేయికి ఇచ్చింది ఈ చేయికి తెలియకుండా విచ్చలు విడిగా ఖర్చు చేస్తారు. ఖర్చు ఇన్ ద సెన్స్ సహాయం చేస్తాను. మనం ఏం పైకి తీసుకుపోం కదా, అన్ని ఎక్కడ వచ్చినా అక్కడనే ఇచ్చేసేయాలి. ఒకవేళ మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే
ఎందుకు ఇయ్యరు? ఒకవేళ ఇవ్వకపోతే ఒకవేళ అనేది ఉండదు, ఇంకా క్వశ్చన్ ఉండదు అక్కడ. ఒకవేళ అనేది ఉండదు అబ్బాయి. నో సెకండ్ థాట్, ఓన్లీ వన్ థాట్. ఒకవేళ టీఆర్ఎస్ ఓన్లీ వన్ థాట్. అరే నేను టీఆర్ఎస్ ఎక్కడికి పోయి నేను చేతులు కట్టుకొని నిలబడి బానిస బతుకు బతికేటోని కాదు. నాకు స్వేచ్ఛ, రెస్పెక్ట్. బానిస బతుకుంటేనా? మళ్ళీ రీజనల్ పార్టీ కదా, మాట్లాడమని ఒకనన్నా మాట్లాడమని రాదు బయటకు వచ్చి. నేను డ్రగ్స్ గురించి మాట్లాడిన, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేని మాట్లాడమని చెప్పు డ్రగ్స్ గురించి. వాళ్ళ ఎమ్మెల్యే దొరికింది కదా, ఇంకేం మాట్లాడతారు? ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, సారీ, రోహిత్ రెడ్డి. నువ్వు ఆయన కూడా ఇంటర్వ్యూ చేసినావు అనుకుంటా. చేసిన అన్న, చెప్పిన ఓడిపోతా అని చెప్పిన, ఆయన ఓడిపోయాడు. కానీ మీ విషయంలో మాత్రం మంచి జరగాలని నేను కోరుకుంటాను. కానీ కొన్ని సీదా మాట్లాడితే మీకు ఇబ్బంది ఉండొచ్చు, తప్పు కాదు. అంటే సీదా మాట్లాడితే పబ్లిక్ ఆలోచించాలి, మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేదా అనేది ఆలోచించాలి. కానీ నువ్వు ఇది ఎందుకు ఓపెన్ గా మాట్లాడుతావు అనేది ఆలోచించొద్దు. అది కరెక్టా కాదు? ఈ ఇంటర్వ్యూ నేను సారా అనగానే అందరూ ఏమనుకుంటారు, పాత రోజుల్లాగా సారా ఊర్లలో అమ్ముతారా అని అనుకున్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కాలేదు అందరిది. మీరు ఒకరిని తల వంచారన్న, తల వంచారు. మా తాత ఒకటి చెప్పినాడు నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది. జోకరు. మా తాత ఒకటి చెప్పిన నాకు బాగా గుర్తుంది ఇప్పటికి మైండ్లో. ఎవరికి కడుపు కొట్టకు, నీ కోపం ఉంటే వీపు మీద ఒకటి వేయి, నీ వీపు మీద ఒకటి వేయి, కానీ ఎవరికి కడుపు మాత్రం కొట్టకు. నేను ఎవరు కడుపు కొట్టలేదు ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు. ఎవరిపైన రివెంజ్ పాలిటిక్స్ తీసుకోలేదు. ఎవరిది నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పేసి, నీ ఆస్తులు అని చెప్పేసి దానిపైన యాక్షన్ తీసుకోలేదు. తప్పు జరిగిన దగ్గర గవర్నమెంట్ భూములు తప్ప, భూదాన్ భూములు తప్ప ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి ఎవరి దగ్గరికి నేను పోలేదు. మహబూబ్ నగర్ అంటే సీఎం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. జడ్చలలో ఎన్నో లేఅవుట్స్ ఉన్నాయి. పాత ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోడ్లు లేకుండా, డ్రైనేజీలు లేకుండా మార్టిగేజ్ చేసి అని రిలీజ్ చేయించాను. ఒక్క కంప్లైంట్ నేను ఇస్తే అన్ని లేఅవుట్లు క్యాన్సిల్ అవుతాయి. కానీ ఇవ్వలేకపోతున్నా, ఎందుకంటే చాలామంది ప్లాట్లు కొన్నారు, దాంట్లో ఇల్లు కట్టుకున్నారు, బాధితులు అవుతారు. పేదవాళ్ళని కడుపు కొట్టలేను, ఎవరో తప్పు చేసిన దానికి కొట్టలేను. గ్రేట్ అన్న. నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారితో పాటు నెక్స్ట్ వినిపించే పేరు చర్చల అనిరుద్ రెడ్డి, ఆ తర్వాత జూపల్లి అరుణ్. యంగ్స్టర్స్. నేను ఇప్పుడు ఐ థింక్ మీరంతా యంగ్స్టర్స్ అన్న. మీరు అయితే మన్నె జీవన్ రెడ్డి గారు, మర్చిపోయాను, మన్నె జీవన్ రెడ్డి గారు మీకు ఎట్లుండదు? కొంచెం మా కాన్స్టిట్యున్సీ కదా, నవాపేట మండలం మా కాన్స్టిట్యున్సీ. నాకు సపోర్ట్ వెల్ విషర్. యూ సపోర్ట్ హిమ్ అన్న? ఎందుకు సపోర్ట్ చేయాలి? నేను ఎవరితో కొట్లాడను చెప్పు. లక్ష్మారెడ్డి గుర్తు కూడా నాకేం పొలిటికలే. నెక్స్ట్ నేను ఆయన పక్కన ఉన్నప్పుడే నేను పబ్లిక్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, అయ్యా మేమిద్దరం కొట్లాడుకుంటాం, మీరు గ్రూప్లలో కొట్లాడుకోకండి. మేమేమని అనుకుంటే నేను ఆయన అంటే ఆయన నన్ను అంటారు, మేము ఇద్దరం కొట్లాడుకుంటారు అని చెప్పి కింది లెవెల్లో కూడా ఏమవుతుంది, వార్డు కాడి నుంచి కూడా కొట్లాడుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతో కొట్లాడతారు, బీఆర్ఎస్ అరే మంచిగా ఉండండి, ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను ఎమ్మెల్యే అయినా డెవలప్మెంట్ చేసుకుందాం, కొట్లాడటానికి మనకెందుకు. లేదు వాళ్ళు ఉన్నప్పుడు ఇట్టనే చేసిండు అని అన్నాడు. అరే వాళ్ళు చేసింది కాబట్టి ఓడిపోయినారు కదా, అట్లా మనం ఎందుకు చేయాలి? ఎస్, కానీ అదే చెప్పినాడు అన్న. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యంగ్స్టర్స్ అంటే రేవంత్ రెడ్డి గారు, తర్వాత జడ్చల అనిరుద్ రెడ్డి అయితేంది, జూపల్లి అరుణ్ అయితేంది, నెక్స్ట్ మన్నె జీవన్ రెడ్డి గారు, వీరంతా మీరు నాకు తెలిసి మీరు పైసా పిచ్చోళ్ళు కాదన్న, నేను ఓపెన్ చెప్తాను. ఇది ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు, వాకిటి శ్రీయర్ ఉన్నాడు, ఆయన పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బాగా నేను మొన్న చూసాం, వెల్ ఎడ్యుకేటెడ్ ముదిరాజ్ బిడ్డలు. మన ఇప్పుడు బీసీ వాదంతో మేము ఉన్నాము, 42% రిజర్వేషన్ తో ఉన్నాము. అన్న నేను ఫర్ ద కరెక్షన్, నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళన్నా, ఒకవేళ నేను సిఆర్ అని కలిస్తే ఆయన నేచర్, నేను మిమ్మల్ని నేను కలిసాను కదా, మిమ్మల్ని 4 years బ్యాక్ నేను కలిసాను కదా, నేను కలవడం కన్నా ఎక్కువ మీకు వినికిడి. నాకు తెలిసి దిస్ ఇస్ సెకండ్ టైం, సెకండ్ టైం. ఎందుకంటే ఒకసారి మనం 2 బ్లాక్లో కలిసినాం, ఆ తర్వాత 1.5 year తర్వాత మనం ఇప్పుడు కలుస్తున్నాం. నాకు ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను, కొంతమంది ఉంటారన్న, అంటే పాలిటిక్స్లో వాళ్ళు పీనట్, అంటే పాలిటిక్స్ సంపాదించడం కోసం రారు, సర్వీస్ కోసం వస్తారు. వెరీ క్లియర్ చెప్తున్నా, మీరు ఇంకా మీరు పోగొట్టుకుంటారు, పాలిటిక్స్కి వచ్చి పోగొట్టుకుంటారు. మదర్ ఫాదర్ అయితే అన్ని పోగొట్టుకుంటారు. నేను ఇప్పుడు ఉదాహరణ మీరైతే ఏంటిది, నేను పాలిటిక్స్లో మీరైతే ఏంటిది, రంజిత్ రెడ్డి ఎక్స్ఎంపీ, చేవేల్ ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి గారు అయితే ఏంటిది, మీకు అత్యంత సన్నిహితులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఏంటిది మీది. ఎందుకంటే మీరు ఇట్లా ఇచ్చేటోళ్ళు కదా అన్న, ఇట్లా తీసుకునేటోళ్ళు కాదు కదా, మీరు పబ్లిక్లో సాయం చేసేవాళ్ళు కదా. అండ్ ఈవెన్ మల్లారెడ్డి అన్న, నేను ఏమో అనుకున్నాను, మల్లారెడ్డి గారు కూడా అన్న నేను చూసి నేను కూడా అనుకున్నాను, వన్స్ ఇఫ్ నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత
అందరూ అనుకుంటుంది ఆయన షోకు పాలిటిక్స్ రావాలని షోకు అనుకుంటూ ఎమ్మెల్యే కావాలని షోకు అనుకుంటూ ఎంపీ కావాలని షో ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కావాలనుకుంటున్నాను ఎవరైతే ప్యాషన్ తో చేస్తారో అన్న. వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అన్న. ప్యాషన్ ఇంపార్టెంట్. ఏదో మనము 10 పెట్టినా మా ఎలక్షన్ లా 20 అన్న, సంపాదించుకునే ఎప్పుడు ఎగిరిపోతాం. అన్న నా స్టేట్మెంట్ ఏం తెలుసా అన్న, బిజినెస్ పీపుల్ రావాలి అన్న. నేను బిజినెస్ కాదు నాది. అందరు ఏమనుకుంటారు తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ చెప్తా. నేను హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నా స్కూలింగ్ PP1 నుంచి 10th క్లాస్ వరకు. 10th HPS లోనే పాస్ అయినా. దాని తర్వాత నలంద జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చేసాను MPC. ఏ ఇయర్ అన్న? నేను 96 లో 10th పాస్. అంతే. ICSE HPS బేగంపేట. అయితే నేను ఇంటర్ MPC నలంద జూనియర్ కాలేజ్ వెంకటరావు నగర్లో చదువుకున్నాను నేను. దాని తర్వాత నేను ఇంజనీరింగ్ చేశాను షాద్ నగర్ నూర్ కాలేజ్లో, బీటెక్ కంప్యూటర్స్. సో నా లైఫ్ బీటెక్ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత జాబ్ చేసిన 5 years. అంటే మీరు లావిష్ లైఫ్ కదా, మీరు బిజినెస్ అనట్లేదు. మీ మామ ఒక పక్కన, మీ ఫ్యామిలీ మా మామ వాళ్ళని నా వైఫ్ సైడ్ నుంచి నేను ఎప్పుడు లాగను. నేను వాళ్ళదే నేను నా లాగనే అంటే కాదు. వాళ్ళు కష్టపడి వాళ్ళు వచ్చారు. అది డిఫరెంట్ లైఫ్. అది నా లైఫ్ ఇప్పుడు యాజ్ అ పొలిటీషియన్ ఇప్పుడు నేను. అయితే నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 5 years నేను 2500 రూపీస్ ఉండే నా శాలరీ, ఫస్ట్ శాలరీ చేసినాను నేను ఇప్పుడు యూత్ కూడా యంగ్స్టర్స్ కూడా అదే చెప్తున్నాను. సరే మీరు అందరూ అంటారు మీకు ఆస్తులు నేను ఎందుకు జాబ్ చేయాలని కాదు, ఎక్స్పీరియన్స్ కోసం ఎవరైనా కానీ ఇవన్నీ పెట్టుకున్నారు సార్ నా దగ్గరకు వస్తారు లెటర్స్ కావాలంటే మాకు ఆ ఫ్యాక్టరీలో జాబ్ ఇప్పి ఇక్కడ జాబ్ ఇప్పి రాసేటప్పుడు ఏమన్నా సార్ మీరు 30,000 జీతం ఏమని చెప్పి రాయండి అంటారు. నేను అంటాను అరే మీరు ఫస్ట్ మీరు చదువుకొని మీరు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ అయిపోయి 21-22 years ఉంటాయి. డిగ్రీ చేస్తే నువ్వు 20 years 18 అంటే 19, 20, 21 డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఇంజనీరింగ్ అయితే 22, 4 years చదువుకుంటారు. అయితే నీకు కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ తీసుకున్న అసలు చదువుకి ప్రాక్టికల్ లైఫ్ చాలా గ్యాప్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను కంప్యూటర్ చదువుకున్నా అని చెప్పేసి డైరెక్ట్ నేను సాఫ్ట్వేర్ కంపెనీకి పోగానే నువ్వు కోడింగ్ చేయలేవు. నువ్వు అక్కడ కూడా నీకు ట్రైనింగ్ ఇస్తారు. 2500. 2002లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. 2002 నవంబర్లో అట్లా. నవంబర్లో 2500 అంటే 2500 అప్పట్లో ఎక్కువనే కదా. ఎట్లా ఎక్కువ అవుతుంది మీకు? ఎక్కువ కాదు. ఆ రోజు బేసిక్ శాలరీ అంటే చెప్తున్నాను, ఒక డ్రైవింగ్ ఉద్యోగం చేసుకుంటే కూడా ఆ రోజు 8,000 ఉండే, 6,000 రూపీస్ విత్ ఫుడ్. ఊర్లో మన టోటల్ చూసుకునేటోళ్ళకి కూడా వాళ్ళ జీతం 5,000 ఉండే ఇంక్లూడింగ్ ఫుడ్. కానీ మీరు పైసా కోసం చెప్తున్నా ఎక్స్పీరియన్స్ ఏమంటున్నా ఈ రోజు యూత్ అదే చెప్తున్నా. అరే మీరు కంప్లీట్ కాగానే ఇంజనీరింగ్ అయిపోయింది నాకు ఎంఎస్ పోతున్నా, నాకు ఎంత ప్యాకేజ్ ఇస్తారు, ఎంత ప్యాకేజెస్ చూడకండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ కానీ ప్యాకేజ్ ఆటోమేటిక్ వస్తుంది. నేను నా అంటే మ్యారేజ్ 2009కి నా శాలరీ 55,000 ఉండే. నేను ఫారెన్ ట్రిప్స్ పోయేది ఇంప్లిమెంటేషన్స్ కోసం సాఫ్ట్వేర్. సో నాకు పర్ డే నాకు మళ్ళీ $300 ఇచ్చేది. సో యావరేజ్గా నాకు మంత్కి 1 lakh వచ్చేది 5 years టైంలో. సో యూరోప్ పోయినాను, దాని టర్కీకి పోయినాను యూరోప్లో, దాని తర్వాత ఇక్కడ పోయినాను, ఏది మన గ్రీస్కి పోయినాను, ఆఫ్రికన్ కంట్రీస్కి పోయినాను, పెద్ద ఇదేంటి టెలికాం కంపెనీస్కి, బ్యాంకింగ్ కంపెనీస్కి, సౌదీ అరబ్ నేషనల్ బ్యాంక్ సౌదీలా, ఇట్లాంటి బ్యాంక్స్ అన్నిటికీ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసినాను నేను బిల్లింగ్ అప్లికేషన్స్లో. ఇండియాలో ఎయిర్టెల్ కానీ టాటా కానీ, టాటా ఇండికామ్ అప్పుడు ఉండే. సో ఆ రోజు ప్రింటెడ్ బిల్స్ పోయేది ఇంటికి. దాంట్లో ఏంటంటే మల్టీలింగ్వల్ స్క్రిప్ట్స్ ఏ స్టేట్కి వాళ్ళ లాంగ్వేజ్ రా. సో అట్లా ఆ ఎక్స్పీరియన్స్తో వచ్చాను కాబట్టి నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నాను. యు ఆర్ ప్యాషనెట్ పొలిటీషియన్ అన్న. నేను మళ్ళీ చెప్తున్నాను, అనిరుద్ధ్ రెడ్డి గారిని అందరూ ఆన్ స్క్రీన్ చూసి తప్పు అనుకుంటారు, కానీ నిజంగా ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి నేను డెడికేట్ చేస్తున్నాను. మా తీసుకున్న ప్రతి ఇష్యూ చిల్లర్ ఇష్యూస్ కాదు, సొసైటీ కోసం, డ్రగ్స్ సొసైటీ కోసం, ఏదైతే ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం అవతల వ్యక్తి పెద్ద స్టార్ అయినా తెలంగాణ తిట్టాడు కాబట్టి రెస్పాండ్ అవ్వాలి. అండ్ ఏదైతే బాబు గారి గురించి తిరుమల దర్శనం గురించి మాట్లాడారు, అది ఇమ్మీడియట్గా మీరైన తర్వాతే తెలంగాణ ఎమ్మెల్యేస్ కూడా లెటర్ అవుతుంది. సో మీరు టేకప్ చేసుకున్న ఇష్యూస్ అని మీరు పబ్లిక్ ఇష్యూస్ మీరు తీసుకున్నాం, అండ్ ద సేమ్ టైం జడ్చల డెవలప్మెంట్ కోసం. బట్ అందరిలాగా నేను ఎవరైతే కౌశిక్ రెడ్డి గారితో కంపేర్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్పాను. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇది అన్నారు కదా, ఇది నా మాట కాదు, ఒకడు అడిగినారు నాకు ఆ ప్రశ్న అడగమండి అంటే వాళ్ళకి ఇది సమాధానం. మాకు ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ యూ అని, యూ ఆర్ వెరీ స్పెషల్ అన్న. మీరు చాలా కింద స్థాయి నుంచి, అంటే కింద స్థాయి నుంచి కాదు, మీ ప్రొఫైల్ చాలా కింద స్థాయి నుంచి మీరు గ్రో అయిపోయినారు. మీరు ఒక దొర ఫ్యామిలీ అయినా కూడా మీ దొరతనం ఎప్పుడు కనపడలేదు అన్న. మీ యాటిట్యూడ్లో ఉంటుంది కానీ చేసే సాయంలో ఉంటుంది కానీ. నా ఊర్లో
నా ఇంట్లో నా బెడ్రూమ్లో వచ్చి కూర్చుంటారు నాకు. ఎగ్జాక్ట్లీ. అండ్ టు బి హానెస్ట్లీ అన్న, నేను ఇంతకుముందు చెప్పినట్టు యువర్ అల్టిమేట్ అన్న. అనిరుద్ధ్ రెడ్డితో ట్రావెల్ చేస్తే అర్థమవుతుంది అనిరుద్ధ్ రెడ్డి. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నువ్వు ఎమ్మెల్యే పదవుల కోసమే, మినిస్ట్రీల కోసమే నువ్వు మారాలి, నువ్వు అట్లా మాట్లాడొద్దంటే నాతో కాదు, నాకు వద్దు అట్లాంటి పదవులు. సింగిల్ వర్డ్ అబౌట్ సీఎం మన సీఎం గారు. హీస్ ఫ్రెండ్లీ, హీ లిసన్స్ టు మీ, హీ సపోర్ట్స్ మీ. ఈ సపోర్ట్స్ యూ. లేకుంటే ఉదల్పూర్కి ఎట్లా వస్తుంది రేటు? రాజగోపాల్ రెడ్డి గారు లవింగ్ బ్రదర్, ఓకే, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. నీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పుకునే మంచి, అంటే మనం చెప్పుకోవచ్చు ఆయనకి. సో ఈ విల్ స్టాండ్ విత్ యూ, నీకు ప్రాబ్లం. మీ ఎక్స్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఆయన గురించి నాకేం తెలుసు? తెలియదు. ఆయన వెనకాల ఉన్న కబ్జాల గురించి చెప్పమంటే చెప్తా, ఏమేమి కబ్జాలు చేసిండు. జడ్చల గురించి ఒక్కటి చెప్పగలుగుతాను. he became ఎమ్మెల్యే, he became రిచ్. ఈ బికెమ్ ఎమ్మెల్యే, ఈ బికమ్ రిచ్. అంటే ఎమ్మెల్యే అయినాడు, ధనవంతుడైనాడు. ఓకే, క్లియర్ అయిపోతారు. ఎమ్మెల్యే అయితే అవుతుంది. చూసుకో హిస్టరీ. మీరు పోగొట్టుకుంటున్నారు కదా అన్న మరి ఎమ్మెల్యే. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎమ్మెల్యే కాకముందు ఏముండే, ఎమ్మెల్యే అయినాక ఏముంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ ఒకసారి హిస్టరీ తీయండి. అది వేరే నెక్స్ట్ లెవెల్. దాని గురించి మాట్లాడితే ఎనీవేస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు మా వెంకన్న గురించి అడగవా? అరే కోమటిరెడ్డి బ్రదర్, సారీ వెంకటరెడ్డి గారు. ఆయన నాకు ఎప్పుడు హీ స్టూడ్ బై మీ, హీ ఈస్ దేర్ విత్ మీ, ఐఎమ్ దేర్ విత్ హిమ్ ఫర్ ఎవర్. ఇద్దరు బాగానే బ్యాలెన్స్ చేస్తారన్న, రాజగోపాల్ రెడ్డి గారిని. నేను ఒకటి చెప్తా, ఎవరైనా కానీ ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోకండి. ఎవరైనా కానీ నీకు నిలబడ్డోళ్ళు, నీకు అవసరం ఉన్నప్పుడు నీ పక్కన నిలబడ్డోళ్ళని మర్చిపోకండి. చాలా మందికి కూడా నేను కొంతమందికి చెప్తున్నాను, ఇక్కడ హెల్ప్ తీసుకున్న తర్వాత ఆయన హెల్ప్ చేసిండు కదా, మళ్ళీ ఇంకా ఒకసారి హెల్ప్ చేసి ఏం హెల్ప్ చేస్తాను, ఇంకొకరి దగ్గర పోతే ఇంకొక హెల్ప్ జరుగుతుంది అని చెప్పి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జరిగితే లైఫ్ ఉండదు. నియత ఉండాలట. లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. లాయల్గా ఉంటాను. ఎందుకు చాలా సందర్భాల్లో చెప్పినాను, వెంకన్న నన్ను బాయిలో దూకమంటే కూడా దూకుతా అని చెప్పాను. ఆల్రెడీ మనం దూకిరు కదా. అదంటే సరే, అది హెరిటేజ్ వెల్, అది ఆ బావి, దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు నేను దూకినానికి అందరు చూస్తారు, ఆ బావిని చూస్తారు. ఇప్పుడు దాని ఫండ్స్ వస్తే అది డెవలప్ అవుతుంది. కాదు, అంత గ్రీన్ లో కూడా మీ దుకాణాన్ని ఆలోచించాలి కదా. హెరిటేజ్ మనం ఎవరైతే మాట్లాడుకుని వాళ్ళు పొద్దున్న 5ంటికి లేచి నేను జడ్చల వీధులలో తిరుగుతాను, ఎవరు తెలియకుండా. ఒక్కసారి నన్ను చూసి నా ఫోటో తీసి పేపర్లు వేసి పొద్దున్న 5ంటికి ఎమ్మెల్యే ఈ వీధిలో తిరుగుతానండి. 10 ఏళ్ళ నుంచి మినిస్టర్ ఉన్న వాళ్ళని అడగలేదు. కొంతమంది ఉంటారు, ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఎమ్మెల్యేని మనం ఏమన్నా అంటే పిలుచుకొని ఏమైనా పైసలు ఇస్తాం. గతంలో అది జరిగింది. ఏమైనా తప్పు మాట్లాడితే పిలుచుకొని పైసలు ఇచ్చేది. అందరు నన్ను కూడా అట్లా అనుకుంటున్నాను. నేను అట్లా దానికి లొంగను. నేను నువ్వు ఎంత నెగిటివ్ మాట్లాడినా మాట్లాడుకో. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తే నేను భయపడేతోని కాదు. చాలా మంది ఇట్లా గ్రూప్లలో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగాలని చెప్పి చేస్తున్నారు. ఇక్కడ నేను ఎవరికి లొంగను. నేను ఎవరికి లొంగను. ఎవరెవరో బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నా, ఎవరెవరు ఏ వీడియోస్ ఇవి పెట్టిండ్రు 2-3 రోజులు అది కూడా తెలుస్తాయి. దేనికోసం పెట్టిండ్రు, ఏమి కాపాడుకో. కొంతమంది ఏం చేస్తారు సార్, వాళ్ళ ఇండ్లు 10% ల్యాండ్స్ కట్టిన వాళ్ళు ఉన్నాయి. మా ఇండ్లే మనం కూల కొడతారా? కొంతమంది ఏం చేస్తారు, ఎక్సెస్ ముందు కడతారు వితౌట్ పర్మిషన్. మా పైన యాక్షన్ తీసుకోవద్దంటే బ్లేమ్ చేయాలి ఎమ్మెల్యేని. బ్లేమ్ చేస్తే ఎమ్మెల్యే మమ్మల్ని రక్షిస్తారు అని అనుకుంటున్నారు. అది జరిగిన పని. ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి నేను ఇదే స్టాండర్డ్ ఉంటా. మీరు ఏమన్నా మాట్లాడుకొని, నేను చేయనప్పుడు నేను గుడిలోకి పోయి దేవుని ముందు నిలబడి, ఇవన్నీ ఎవరెవరైతే నా మీద పెట్టినారో దేవుని ముందు నిలబడి దేవుని పాదాల మీద చేయబెట్టి నేను మాట్లాడతా. ఇంకొకరికైనా దమ్ముందా మాట్లాడడానికి? అట్లా ఇట్స్ టూ లాంగ్. హ్యాపీ టు మీ ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా హ్యాపీ అన్న. థ్యాంక్ యూ. ఇంకా 6 నెలల తర్వాత ఇంకోటి తీస్తాను. మజా వస్తుంది నాకు, చాలా అంటే చాలా మజా వస్తుంది. ఇంత కుల్లంపులు కానీ ఇంత కుల్లంపులు ఉంటారా? ఎనీవేస్ అన్న, ఇట్స్ నైస్ టు టేక్ యాక్షన్. నైట్ నిద్ర లేదు, 3 గంటలు ఇంకా యాక్టివ్ ఉంటుంటే ఇంకా నీకు మంచి ఆన్సర్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న.